शिवाय गुरवे नमः। 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 అవిద్య ఎరుగబడకపోయిందా అంటే తెలుసుకోలేకపోతే దేశకాలములచే అనంతమైనదై అలాగే ఉంటుంది. అవిద్య తెలిసిందా మృగతృష్ణాజలంలాగా మొదలే లేనిదై ఉంటుంది. బ్రహ్మమే తన యందు ఈ అవిద్య అనే సంవిత్తును ధరించి ఉన్నది. ఈ కారణం చేతనే బ్రహ్మచే అసత్య అయి ఉన్న అవిద్య యొక్క రూపం సత్యం వలె గోచరిస్తోంది. అవిద్య అనంతమైనది, అనేక శాఖలుగా విస్తరించి ఉంటోంది. జడమైనది, మనోహరమైనది, ఆసక్తి అనే రసము చే పరిపోషించబడుతోంది. మోహము అనే సమయంలో వికసిస్తోంది. దాని అభ్యంతరం మాత్రం శూన్యమే, అనేక రూపములుగా గ్రంథయుక్తమైనది. ఆసక్తుల పరంపరచే నిర్మించబడినదై సుదీర్ఘంగా విస్తరించి ఉన్నది. అత్యంత నిష్ఫలం అయినప్పటికీ వ్యర్థంగా అనేక ఫలముల గురించి అనేక ఆశా సందేహములను జనింపచేసింది. అది చిత్తమును మరిపించటంలో ఎంతో ప్రావీణ్యత కలిగి ఉన్నది. అయితే తత్వజ్ఞులు మాత్రం మొదలే లేదు, ఇహ ప్రశంసార్థం అంటే చెప్పుకోవాల్సిన అర్థం ఇంకోటి ఎక్కడుంది, లేనే లేదు అని అన్నారు. ఈ అవిద్య వాస్తవానికి రూపరహితం అయినప్పటికీ అత్యంత స్థూలంగా కనపడుతూ బ్రహ్మాండమంతా పూరించి ఉంటుంది. అనేక ప్రాణులచే వ్యాప్తమై ఉన్నది. అజ్ఞానం చేత ఉనికి పొంది ఉంటోంది. అతి దీర్ఘమైనది. దానిని అంధకారమయమగు రాత్రితో పోల్చవచ్చు. చిత్ర విచిత్ర వర్ణయుక్తమై ఉంది. గుణరహితం. శూన్యంలో విశాలాకాశం ధరించి ఉన్నది. జడత్వముచే అనేక కీడులు కల్పించగలుగుతుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు వలె అత్యంత భ్రమయుక్తం, అవాస్తవం. ఈ అవిద్య జడతరంగములతో పూర్ణమై ఉన్నది. మలిన విలాసము అనే నిరుగుచే కప్పబడింది. ఉత్పత్తి క్షయం అనే చక్రావర్తనములతో వర్షాకాలపు నది వలె ప్రవర్తిస్తోంది. కర్కశమై శ్మశాన భూమి వలె అశుభప్రదమై వెలియుచున్నది. ఈ అవిద్య నిరంతరం అనేక ప్రవహించే జగత్తులను తన యందు కలిగి ఉంటుంది. రజోగుణం అనే ధూళితో ఈ అవిద్య నదీ జలం బహుకల్మషమై ఉన్నది. కాబట్టి ఒకడు స్వప్నాల్లో ఎంతకాలం సంచరించినా అందులో అతను పొందేదేమీ లేదు, పోగొట్టుకునేది లేదు. అలాగే ఈ జాగ్రత్త స్వప్నంలో చిరకాలం సంచరించినా కూడా ఇక్కడి నుండి తాను తన వెంట తీసుకువెళ్ళగలిగేది ఏదీ లేదు, ఇక్కడికి తెస్తున్నది లేదు. మరణకాలంలో ప్రతి జీవుడు దేహం ఇక్కడే త్యజించి ఎతకో వెళుతున్నాడు కదా. అట్టి మరణ సమయంలో ఏ దృశ్య జగదాకార దృఢచిత్తం కలిగి ఉంటాడో, ఏ దృఢ సంకల్పం పెంపొందించుకొని చిత్తంలో ఘనీభూతంగా అవధరించి ఉంటాడో అవియే అతని పట్ల ఆ తదనంతరం కూడా జగత్ దేహాది రూపాలుగా ప్రతిష్ట పొంది ఉంటాయి. కాబట్టి మనకి అయితే చనిపోయినప్పుడు చూసుకోవచ్చులేండి, నేను అలా అనుకుంటూ చనిపోతానంటే అనుకోనిస్తాడా ఆయన? మగత ఏర్పాటు చేస్తాడు. నువ్వు అసలు అనుకోవటం కాదు, అసలు నువ్వు ఎవరిని గుర్తుపట్టలేని స్థితి ఇస్తాడు. ఎన్నో చూస్తూనే ఉన్నారు. మతిమరుపు రావటం లేదు, ఎన్నో రకాలు. కాబట్టి చివరిలో చూసుకుందాంలే అని రకరకాలుగా
కనుక అనుకుంటే, కాబట్టి ఇప్పుడు మామూలుగా ఇక్కడ అర్థాలు పెడుతున్నారు. ఆసక్తుల పరంపరచే ఉంది నిష్ఫలము అయినప్పటికీ వ్యర్థంగా అనేక ఫలముల గురించి అనేక ఆశా సందేహాలు. ఈ స్తోత్ర పారాయణ చేస్తే ఈ ఫలితము, క్షేత్రానికి వెళ్తే ఆ ఫలితము, దానం చేస్తే ఈ ఫలితము, ఇలా రకరకాల వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అనుకూడింది. ఎన్నో చేశారు, ఎలా చేశారో తెలుసు. ఎన్నో క్షేత్రాలు వెళ్ళారు, ఎలా క్షేత్ర సందర్శనం జరిగిందో అది తెలుసు. అంటే ఎక్కడైనా నిర్మల మనసుతో ఆచరించగలిగారా? నిజంగా నిర్మల మనసుతో ఆచరిస్తే ఆ క్షేత్ర సందర్శనం కానివ్వండి, నది స్నానమా, ఇంకో స్తోత్ర పఠనమా మిమ్మల్ని తీసుకొచ్చి ఎప్పుడో స్థిరత్వంలో కూర్చొస్తే. నిర్మల మనస్సుతో చెయ్యలేదు కాబట్టే కదా ఇప్పుడు ఇంకా తిప్పలు. నిజంగా నిర్మల మనసుతో చేశారా? నేను అంటున్నానని మీరేమి ఇది చేయక్కర్లేదు, మీ మనస్సులకు మీకు తెలుసు ఎంత నిర్మలత్వంతో. దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఒక పూజా కార్యక్రమమా, ఒక వ్రతమా, ఒక నోమా, ఏదైనా సరే మీరు ఆచరించినవి ఎన్నో ఫలితాలు మనకి ప్రతి వ్రతంలో ఉంటుంది. మరి వరలక్ష్మి వ్రతానికి ఆవిడకి జరిగినట్టు జరగలేదే, ఒక ప్రదక్షిణకి కాళ్ళకి అలా జరిగిందా? మరి ఎందుకు జరగలేదు? ఆవిడికి జరిగింది, మనకు కూడా జరిగితే జరగచ్చు, కానీ అలా జరగకపోయినా మనకి ఏదో డబ్బు కలిసి వస్తుంది, ఇలాంటి ఆలోచనలు ముందరే. ఆవిడికి జరిగింది కాబట్టి నాకు కూడా జరిగి తీరుతుంది, నేను కూడా అంత శ్రద్ధాభక్తులతో చేస్తాను, నలుగురిని పిలుచుకుని ఆనందంగా అని అంటామా? అలా అనం కదా. లోభత్వం చూపిస్తాం వ్రతంలో, చూపించట్లేదు వ్రతాల్లో. అలా రకరకాలు అంటే మన చిత్తం, ఇక్కడ చెప్పాను కదా, చిత్తంలో ఎన్నో. కానీ చిత్తంలో ఇంత చెత్త పెట్టుకుని ఏం లాభం? వ్రతం దగ్గర కూర్చుని అది లేదు ఇది లేదని అరుపులే, కేకలు, అసంతృప్తి కదా. పక్క వాళ్ళ మీద కోపం, మన మీద మన కోపం, ఇలా రకరకాలు కదా. నిజంగా ఒక సత్యనారాయణ వ్రతం అయినా సరే ఆ బ్రాహ్మడు అక్కడ కూర్చున్నాడు, పరమాత్మ అక్కడ ఏం చేశాడు అన్న నిజంగా స్ఫురణతో చేశారా? కాబట్టి ఇవన్నీ కూడా ఏం ఫలితం ఇచ్చాయి మరి ఆలోచిస్తే? కానీ ఏదో ఒకటి లేని మొత్తానికి ఇక్కడికి వచ్చాం అని సాటిస్ఫై అయ్యారు కాబట్టి సాధన ముందుకు వెళ్తుంది కదా. బాహ్య తృప్తి పొందారనుకోండి, ఇక తర్వాత ప్రయత్నం చేస్తారా? బాహ్యంలో లేదు, బాహ్యంలో తృప్తి ఉందా? లేదు కాబట్టి ఇంకా బాహ్యంలో ఆచరణ. కానీ అమ్మయ్య అసలైనది తెలిసింది అని తృప్తి పొందేశారు. అది మీకు ఏమైనా ప్రయోజనాన్ని చేకూరుస్తుందా మరి? ఎందుకంటే ఇంకా బాహ్యంలో డాన్సులు చేస్తున్నారు కదా. ఎలా ఉంది అసలు? కర్కశమై శ్మశాన భూమి వలె అశుభప్రదమై ఉన్నది అన్నారు. లేదా అంత బాగుందండి బాహ్యంలో. అంటే వాళ్ళ ఒక మీరనే మాటలు అశుభమే, అవతల వాడు మిమ్మల్ని ఏమన్నా అశుభమే కదా. అదేమన్నా ఆనందంగా ఉందా? అందుకని అప్పుడప్పుడు శ్మశాన వైరాగ్యం, అందుకే శ్మశాన భూమిలా కర్కశంగా ఉంది. కర్కశమైన మాటలు విన్నా అన్న శ్మశాన వైరాగ్యం వస్తుంది కదా. కాబట్టి ఇదంతా కూడా అలాంటిదే. కాబట్టి స్వప్నంలాగా అంటే ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళు తిరిగితే మటుకు ఏమిటి, ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి చివరిలో ఏది పెంపొందించుకుంటాడో అంటే ఏం చెప్తామండి? ఒకటికి అయ్యి బాబా బిల్లు ఎంత అయిపోతుందో, నా ఆస్తి అంతా ఇక్కడికి అయిపోతుందేమో అని లోపల అదే ఉంటుంది కదా. అయ్యో నేను ఎన్నో చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను అంటాడు. కానీ ఏ థాట్ లేకుండా చేయగలిగే శక్తి ఆయనకి లేదు. నేను చివరిలో ప్రయత్నం చేస్తాలేండి, ఎన్నిసార్లు చెప్తున్నట్టుగా 80 ఏళ్ళకి పోతానన్నాడు ఆయన. ఓ జ్యోతిష్కుడు నాకు చెప్పాడండి, అతని మాట నిజమే అవుతుంది, చాలా జరిగాయి కాబట్టి. చాలా జరిగాయి అన్నాడు కానీ అన్ని జరిగాయి అన్నాడు అనడు మళ్ళీ. సరే ఇది జరుగుతుంది కాబట్టి 1 సంవత్సరం సరిపోతుంది అనుకుంటాను నేను, అప్పుడు కొంచెం మనం చేసుకుంటే. కాబట్టి 79 వచ్చాక ప్రారంభం చేస్తాను. సరే బతుకున్నావు కరెక్టే, కాదని అనట్లేదు.
79లో ఇంకా నువ్వు చేసేది ఏంటి అక్కడ? 79 ఏళ్ళు ప్రపంచంలో బతికి ఆ సంవత్సరం అడుగు నేను చేసి తీరుతాను అంటే వచ్చేస్తుందా? కాదు. మోక్షం అంత తేలిగ్గా ఉంటే ప్రతి వాళ్ళు అదే పొందేవాళ్ళు కదా. 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు బోడు మందిని మనం ఏదో రీల్స్ లోనో లేకపోతే టీవీలోనో చూస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ మోక్షం పొందట్లేదే పాపం. వాళ్ళకి మోక్షం అన్న వాసనే తెలియదు కదా, తెలియపరుస్తాడు ఆయన. లేదు. కాబట్టి చిత్తంలో ఘనీభూతంగా అవతరించి ఉంటాడో అదే. కాబట్టి జగత్ అంటే ఈ పాంచభౌతిక రూపం కాదు, మనస్సు యొక్క జగత్ భావన వైచిత్రమే అసలైన ఈ జీవునికి సంబంధించిన జగత్తు. అట్టి జగత్ మనోవైకల్యం అనుసరించి మృత్యు తదనంతరం కూడా సంసారం ఆ జీవుని పట్ల కొనసాగుతూనే ఉన్నది. మనస్సు యొక్క సంకల్పంలే చిదాకాశం నందు ఈ నగర భూమి ఆకాశ తదితర జీవుల గుణముల వ్యవహారముల రూపంగా జీవునికి అనుభూతమవుతాయి. అసంఖ్యాకములు సర్వ భౌతిక జగద్రూపంగా కనిపిస్తాయి అవే. అలాగే మనోసంకల్ప పరంపర భ్రాంతి చేతనే సిద్ధలోకములు ఆకాశంలో పరస్పరం భాషించటం భాషించకపోవటం కూడా. ఆయా లోకాలు వాటిలో ప్రాణి సమూహాలు ఆయా ప్రాణుల సంబంధ బాంధవ్యాలు అంతా సంకల్ప సమూహ ప్రభావములే. శుభ అశుభకారకములకు శాస్త్రోక్త లోకములు అన్ని కూడా భోగ్యకారకమైన స్థిరమైన మనస్సు యొక్క పరిణామమే. ఈ గోడలో ఇట్టి స్థూలత్వం దర్శించటం నుండి సిద్ధలోకములలో భోగముల వరకు అంతా మనోపరిణామమే. స్వప్న మనోరథాదులలో సమస్త పదార్థములు మనస్సు యొక్క పరిణామములే. జాగ్రత్త కూడా అంతే. సృష్టి దృశ్యము కంటికి పంచభూతములుగా ఆనందంగా కనపడుతోంది, భాషించవచ్చుగాక. అయినప్పటికీ సృష్టి ఆది అందు ఏకైకమగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఇప్పుడు కూడా వాస్తవానికి బ్రహ్మమే. బహువిధములుగా మనోసంకల్ప ప్రభావం చేత నీలో బ్రహ్మం లేకపోతే ఇంకా నువ్వు మనస్సంకల్పాలు ఏమున్నాయి? కాబట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సత్ ఏవ అన్నారు వేదవాక్కులు, అదే చెప్తాయి. బ్రహ్మమునకు వేరుగా ఏది ఎక్కడ ఏ సమయం అందునూ లేనే లేదు. ఇక జగత్తు బ్రహ్మమునకు వేరుగా ఉండటానికి కారణమే లేదు. ఈ అనంత జగత్తులన్నీ కూడా అసత్ రూపంలే. ఏ ప్రకారంగా ఏవేని మనసుచే కల్పించబడుచున్నాయో అవన్నీ ఆయా రీతులుగా చైతన్యం నంది ఉన్నవే. ఓ సభికులారా, ఈ జగత్తు మీ ఊహకు అందునది కాదు. ఎందుకంటే ఊహయే ఈ మీ జగత్తు యొక్క వాస్తవ రూపం కనుక. ఇంకా ఇక్కడ విచిత్రం ఏమిటి? స్వప్నంలో చిత్ర విచిత్రాలు కనపడినాయి కదా అని మనం ఆశ్చర్యపడుతున్నామా? లేదే. అలాగే ఈ జగత్తు కూడా ఐందవుల మనస్సు యొక్క మననం చేత గొప్ప గొప్ప బ్రహ్మాండాలు నిర్మించేశారు. ఎవరు ఐందవులు? ఎవరు? అలాగే ఈ సభికులలో ఏ ఒక్కరైనా సరే తీవ్ర సంవేగయుక్తముకు సంకల్పం చేత ఏకరసాభ్యాసం చేత ఐందవ న్యాయాన్ని అనుసరించి తమ తమ ఇచ్చానుసారంగా శూన్యాకాశంలో నగరాలు సృష్టించగలిగే మనోశక్తిని కలిగియే ఉన్నారు. అంతేకాదు ఎవరైతే శూన్యాకాశంలో నగరాలు సృష్టిస్తారో వారు దేహం త్యజించిన తర్వాత కూడా ఆయా సంకల్ప నగరాలు అదే రీతిగా కొనసాగగలవు. కాబట్టి మీరు అలా సంకల్పిస్తానని అంటే సంకల్పం అంత తేలిక. అలాగే నాకు అనుబంధాలు ఉన్నాయి అని సంకల్పించడం చేత జగత్తులో ఆ ద్రష్టకు తదితర జనులతోటి అనేక అనుబంధాలు కొనసాగుతూ ఉంటాయి. దేహం ఉన్నప్పుడు దేహ అనంతరం కూడా ఎవడైతే పూర్వకాల ఉపాసనా సిద్ధమై ఈ ప్రపంచము ఉన్నది, ప్రపంచం భావనను అనుసరించే అనుభవం అవుతోంది. కాబట్టి స్వసంకల్పిత ప్రపంచమే ప్రాప్తిస్తోంది అనగా నా ఊహ చేతనే ఇది పొందబడుతోంది అని ఈ రెండు ఒకే సమయంలో సత్యమే అనుకుంటూ ఉంటాడు. అతడు అట్లే అంటే ఇంకా పెద్ద కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. వాడు ఎలా అనుకుంటే అలా ఉంటుంది. చెప్పాను కదా, ఇష్టం ఉంటే ఒక రకం, ఇష్టం లేకపోతే ఇంకో రకం.
అలాగే నరకము మొదలైన లోకములు కూడా దుఃఖం కలిగింది కాబట్టి నేను అనుభవిస్తానని అన్నాడు కాబట్టి నరకం వచ్చింది. చేయటం ఎందుకు, ఏడవటం ఎందుకు, నరకాన్ని తలుచుకోవటం ఎందుకు? ఎవరు అనుకోరు కదా స్వామి నరకలోకం చేరాలి అని. పాపకార్యాలు చేసిన వాడు అనుకుంటాడా? అనుకోడు కదా. ఎందుకు అనుకుంటాడు వాడు? కానీ వాడికి తెలుసు నరకం పొంది తీరుతానని ముందే తెలుసు. వాడు భావన ఉండదు నేను పాపం చేశానని. కనీసం అప్పుడు చేయకపోయినా కాస్త ఒంట్లో బాగాలేకపోతే అప్పుడు గుర్తొస్తాయి వరుసగా లిస్ట్. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తారు పుణ్యలోకాల అస్తిత్వ బుద్ధి పుణ్య కార్యముల అనుష్ఠానం చేత లభిస్తాయి. పాపాచరణ చేత పాపలోకముల పట్ల అవి ఉన్నాయనే అస్తిత్వ బుద్ధి లేకపోయినప్పటికీ సృష్టి యొక్క స్వభావంతో సిద్ధిస్తాయి. నువ్వు అన్నా అనకపోయినా అబ్బాయి లేవండి అని అన్నాడు అనుకుందాం, అయితే మడుకు లేకుండా పోతాయి, నువ్వు అనుభవించకుండా పోతావా? చిన్నదైనా సరే చెప్పా కదా, పక్కింట్లోంచి పువ్వు కోసుకొచ్చినా అది దొంగతనమే, దానికి ఫలితం అనుభవించవలసిందే. దొంగతనంగా నువ్వేది చేసిన ఆవగింజ దొంగిలించినా సరే అది దొంగతనం. ఎందుకంటే నీకు తెలుసు మనసులో అది దొంగగా చేస్తున్నానని. మంచినీళ్ళైనా సరే, మంచినీళ్ళు కూడా మన పక్కకు పోయి తాగామనుకోండి దొంగగా, అంటే నీ మనసులో ఏదో తప్పు చేస్తున్నానన్న భావనతో కదా చేస్తున్నావు. నీ మనసులో భావనే అలా అని నేను నిజమే ఏం పర్వాలేదండి వీడిని కొడతాను అదే పాపం కాదని కొడతారా? అప్పుడేమైతే వాడు అప్పుడు మళ్ళీ కొడతాడు అవతల వాడు, సరిపోయింది చెల్లి. నా మనసులో భావన లేదండి వాడిని కొట్టినప్పుడు అన్నారు. వాడికి కూడా అంతేనండి, అది వెంటనే జరుగుతుంది అనమాట. అప్పుడు పాపానికి పరిష్కారం. అందుకని ఏమండి నేను భావన లేకుండా తప్పు చేశానండి అన్నారు అనుకోండి, లోపల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడిలో కూడా లోపల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడు వెంటనే ఫలితం ఇస్తాడు. అంతేగాని ఆయన ఎవరో చెప్పినట్టు రెండో చెంప ఎవడన్నా చూపిస్తాడండి కొట్టండి అని? ఎవ్వరు చూపించారు. అదేదో అలా వచ్చింది ఒక నానుడు, అంతేగాని నిజంగా ఆయన చూపించాడా? ఎవరైనా మళ్ళీ కొట్టారా అంటారా? కొట్టు చూసుకుంటా అంటారు. అందుకని ఇక్కడ ఇలా చదివాం కాబట్టి మనసులో భావన లేకుండా నేను చక్కగా తప్పు చేస్తాను అని అనుకుంటే మనసులో ఉన్న దేవుడు మనసులో ఏం లేకుండా అంటే మనసులో బ్రహ్మ ఉన్నాడు కదా, వాడు ఊరుకుంటాడా? వాడు చిట్టా రాస్తాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు. కాబట్టి పుణ్యం వలన సుఖప్రదమైన లోకాలు సిద్ధించడం ఎంత అత్యాస కదా. ఎందుకంటే ఏ పుణ్యంలో మీకు భావన లేకుండా ఎప్పుడు చేశారు పుణ్యం? పుణ్యం వస్తుందని చేశారన్నాకనే పోయింది, అందులో కొంచెం పాపం లేదు. పాపకార్యంలో ప్రభావం చేత దుఃఖకరములకు పాపలోకాలు ప్రాప్తిస్తాయి. మరి చేశారు కదా, చేసినప్పుడు తెలియదు అది పాపం అని తెలుసు, తెలియకుండా చేశారా? ఇప్పుడు చేయటం లేదా? ఎందుకు చేస్తున్నారు మరి? కాబట్టి మీరు అనుకున్న దానికి నిజంగా మీరు అనుకున్నది కరెక్ట్ అని మీరు ఎలా భావిస్తారు? ఒకటి అయ్యే వరకు ఇంకోటి చెయ్యము అని అనుకున్నారు, అది నిజం, అది కరెక్ట్ అని మీకు మీరు ఎలా నిర్ణయించుకుంటారండి ఏదైనా సరే? అది కరెక్ట్ ఎలా అవుతుంది? గురు దర్శనం దొరికే వరకు ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదని ఒకళ్ళు నిర్ణయించుకున్నారు, అది కరెక్ట్ అని మీరు ఎట్లా భావించారు? అదే దానివల్ల గురు దర్శనం లభిస్తుందని మీరు భావిస్తారా? అదే చేయవలసిన కర్తవ్యం. అలా అనుకుంటే ఎవరికి నష్టం? కాబట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాము అన్నప్పుడు ఆ నిర్ణయము కరెక్టా కాదా చూసుకోవాలి.
ఆ యోచన లేనప్పుడు గురువునే ప్రార్థించుకోవాలి మనసులో అయినా సరే. అంతేగాని ఏవో నిర్ణయాలు తీసుకుని మేము ఈ నిర్ణయాలు తీసుకున్నామండి అన్నారు అనుకోండి, ఆ నిర్ణయం కరెక్టే ఎలాగా? ఎందుకు అనవసరమైన నిర్ణయాలు? నిర్ణయం వల్ల సాధన జరుగుతుందా? ఆ, కాబట్టి దృఢ నిర్ణయాలు సాధన కోసం ఉపయోగించాలి, బాహ్య వైపు ప్రవర్తించకుండా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను అనేది మీ అందరూ కూడా మీ నిర్ణయాలు కానివ్వండి, మీ భావనలు కానివ్వండి, ఏదైనా సరే అది సరి అయినదే అని మీరు ఎలా నిర్ణయించుకోగలుగుతారు? నిర్ణయించుకోలేనప్పుడు ఆ యొక్క భావనని కానివ్వండి, ఏదైనా సరే మీ మనసులో ఏర్పడిన దాన్ని గురువు పాదాల వద్ద వదిలివేయాలి. వదిలివేసి అమ్మ కాపాడో రక్షించో మీ అనుగ్రహం ఏదో ఒకటి అలా ఎంచుకోవాలి. అంతేగాని ఒక నిర్ణయం తీసేస్తున్నాను అని గదిలో తలుపు వేసి కూర్చుని గురువు గారు గట్టిగా సరదాగా చెప్పిన నిర్ణయాలు ఎప్పుడు కూడా నా అంతటి నేను కఠిన నిర్ణయాలు తీసుకున్నాను అని భావన చేసుకోరాదు. ఆ కఠిన నిర్ణయం వల్ల ఏమిటి నీకు పొందుతున్నది? కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కఠిన నిర్ణయాలు కానివ్వండి, మళ్ళీ మీరు శిక్షించుకోవాల్సింది దోషం చేసినప్పుడు వెంటనే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తప్పకుండా ఆ దోషం తెలిసినప్పుడు ప్రాయశ్చిత్తం వెంటనే చేసుకోవాలి, ఒకసారి చేసిన తర్వాత మానేయటం కాదు. కాబట్టి ప్రాయశ్చిత్తం ఏమిటని ఆలోచించాలి. ప్రాయశ్చిత్తమే మళ్ళీ గురువు అనుగ్రహం కోసం ప్రయత్నించడం, ప్రార్థన చేయటం, సాధన చేయటం. అంతే తప్ప అవి చేయటం మానేసి నేను ఈ నిర్ణయాలు తీసుకున్నానంటే గురువు ఏమన్నా చప్పట్లు కొడతాడా? అస్సలు చప్పట్లు కొడతాడు. నీ నిర్ణయం అది, నువ్వు తీసుకున్నాను అన్న, నువ్వు నిర్ణయం దాంట్లో గురువుది ఎక్కడుంది అక్కడ? కదా. గురువు ఇంకో భావన పెట్టుకున్నావు కాబట్టి అలాంటి నిర్ణయాలు. గురువు గురించి ఒకటి అనుకోవటం కానీ ఇంకోవటం కానీ, అసలు ఏదైనా అనుకోవటం అనేది నీ దగ్గర జరిగింది. జరిగి దానిని ఇంకో దానిగా నువ్వు భావిస్తే అర్థం ఉందా? ఫలితం ఉందా? అది ఇక్కడ చెప్పలేదు. కాబట్టి జ్ఞానం యొక్క అభ్యాసం చేత సర్వమునకు కేవల సాక్షిత్వము, సర్వరాహిత్యము, సర్వాతీతత్వము అనే మోక్ష చేసిన రూపంగా గల మోక్ష స్థితి పొందటం, ఈ మూడు కూడా అప్రతిహతమైన ప్రాకృతమైన బ్రహ్మదేవ సంకల్ప సిద్ధాంతంలో ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పేశాడు అంతే, నీకు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందిరా అన్నాడు. పాపకార్యాలు చేస్తే అది జ్ఞానం యొక్క అభ్యాసము చేత, అంటే అభ్యాసం అది చెయ్యాలి. అంతే తప్ప ఏదో ఒకటి దొరికింది కానీ, అంటే నీ నిర్ణయాన్ని నువ్వు మార్చేసుకుంటే, దేనికోసం మార్చుకున్నారు నిర్ణయాన్ని? బాహ్యమైన దాని గురించి మీ యొక్క నిర్ణయంలో వచ్చింది, దాన్ని దేని కింద కన్వర్ట్ చేసుకున్నారు? మనకు అనుకూలంగా కన్వర్ట్ చేసుకున్నాం. అప్పుడు భావమే, అప్పుడు కూడా భావమే కదా. అప్పుడు దాని గురువు ఎందుకు కాబట్టి ఏదేది సిద్ధించాలనుకున్నా సిద్ధిస్తున్న సంకల్పము, అందుకు సంబంధించిన ప్రయత్నము, ఈ రెండే. కాబట్టి సంకల్పము, అందుకు సంబంధించిన ప్రయత్నం ఉండి తీరాలి. అంతే తప్ప నిర్ణయాలు చేసేసుకున్నాం కదా అని నీ ప్రయత్నం ఉన్నదా? సంకల్పే నిర్ణయమే నా ప్రయత్నం అంటే అబద్ధం. కాబట్టి అందుకు సంబంధించిన ప్రయత్నము, ఈ రెండే ఆయా ఫలములకు కారణాలు అవుతాయి. సంకల్పం అనుసరించే సర్వము సిద్ధిస్తాయి. ప్రయత్నం ఉండాలి, కేవలం నిర్ణయాల వల్ల జరగదు. ఒకనొకడు ఒకటి సిద్ధించాలని సంకల్పించాడు అనుకోండి, ఇంతలోనే ఈ లోకంలో ఆది వ్యాధులు వచ్చి పడుతున్నాయి. అన్నిటినీ మింగివేయగలిగే మృత్యువు అనబడే అతి విచిత్రమైన జగత్ సంఘటన ఈ జీవుణ్ణి సర్వదా వెంటనంటియే ఉన్నది. ఈ విధంగా అతని సంకల్ప ప్రయత్నములు మృత్యువుచే ముగింపు చేసి వేయబడుతున్నాయి కదా. మరి ఎలా స్వామి అన్నాడు రాముడు. రామచంద్ర, ఈ జీవునికి మృత్యువు వెంటనంటి ఉన్నమాట పరమ సత్యం. అయితే మృత్యువుతో ఏది ముగియటం లేదు. ఎలా అంటే, ఒకడు గాఢ నిద్రకు ఉపక్రమించి కొంతసేపైన తర్వాత నిద్ర లేచినంత మాత్రం చేత అతని ఆశయాలు, గుణములు, స్వభావం మొదలైనవి మారిపోతున్నాయా? లేదే. ఈ జీవుడు ఏ సంకల్పం కలిగి ఉంటున్నాడో, ఏ ప్రయత్నశీలుడై ఉంటున్నాడో అతడు అర్థానినే పొందుచున్నాడు. ఈ మనుషుడు దేనిని ఎంతెంత వరకు సంవేద్యత్వం నిర్వర్తిస్తూ ఉంటాడో అనుకుంటూ ఉంటాడని,
దానిని అనునిత్య సంకల్పన పరంపర యొక్క ప్రభావం చేత ఈ దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ అనుభవించే తీరుతాడు. కాబట్టి దేహం లేకపోయాక ఏమిట్లే అంటే ఆ మూర్ఖతంతో ఏమంటాడు, ఏ దేహంతో అయితే అండి ఇప్పుడైతే అనుభవించాను కదా, నీకేమన్నా రాసిచ్చాడా? ఏమి రాసేయడు. నువ్వేం అనుభవిస్తావో ఎవరికి తెలుసు? మరుక్షణంలో నీ దేహం నీకు సహకరిస్తుందని నువ్వు అనుకోగలవా? ఏదైనా సరే సత్ అని గాని అసత్ అని గాని స్వసంకల్పానుసారమే అనుభూతమవుతుంది. ఇంకొక విషయం, ఈ దేహం అంతా కూడా మనోమయమే. భౌతిక దేహానికి మరణం ఉన్నది కానీ, అందుకనే కదా వాడు డబ్బులు అని చనిపోతే ఏమైంది? పాముగా పుట్టాడు, మేకగా పుట్టాడు, రకరకాలుగా పుట్టే ఉన్నాడు. అలాగే ఉన్నాడా? చచ్చిపోలేదు. ఏ కొడుకుల కోసమే అన్నాడో ఆ కొడుకుల పరంపర వల్లే చచ్చిపోయాడు. వేరే వాళ్ళు చెప్పలా, వాళ్ళే కదా చెప్పారు. లేదా పాముని అయ్యో మా తండ్రిని లోపల పెట్టుకుంటారా? ఈ జీవుడు ఏ భావాలతోటి ఈ దేహాన్ని త్యజిస్తున్నాడో ఆ భావాలతోటియే మరొక దేహాన్ని చిదాకాశం నందు అంటే మళ్ళీ పొందుతాడు. పుణ్యకార్యములు నిర్వర్తిస్తున్న జీవ సంవిత్తు చిదాకాశమయములే అయి ఉన్న శుభలోకములను అక్కడికక్కడే పొందుతుంది. అలాగే పాపకార్యం అనుసరించినట్టు జీవ సంవిత్తు చిదాకాశములే అయి ఉన్న అశుభ లోకములను అప్పటికప్పుడే పొందుతుంది, సుదీర్ఘకాలం అనుభవిస్తుంది కూడా. అనగా సత్కర్మ ఉపాసన మొదలైన వాటితో శుద్ధమైనట్టి జీవ చైతన్యము సూక్ష్మ రూపములకు సిద్ధలోకములను పొందుతుంది. అదే రీతిగా పాప సంబంధమైన ఆచరణం గల జీవ సంవిత్తు అక్కడికక్కడే నరకము అని చెప్పబడే అనేక దుఃఖ పరంపరలను పొందుతూ వాటిని అనుభవిస్తూ ఉంటుంది. పాపముతో కూడిన ఆచరణముచే దుఃఖము అనివార్యం. కాబట్టి పాపాలంటే అతి చిన్నది కూడా పాపం కింద ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఇది చిన్న పాపమే కదండి, చిన్నదే వస్తుందంటే చిన్నది కలిపి ఎంత అయింది? పెద్దగా అవ్వలేదు. కాబట్టి అనుభవించడం ఏమవుతుందండి? అనుభవించాల్సింది. చిన్నదే కదా అంటే చిన్న సూదితో పొడుస్తాడు. చిన్న సూదితో పొడిస్తే నొప్పి ఉండదా? ఉండదు ఏంటండి? మరి ఏదో ఒట్టుకెళ్ళ గుర్తు తీసేస్తాడా? చిన్నదే కదండి నేను చేసిందంటే నువ్వు అబ్బా అనే వరకు గుర్తుతూనే ఉంటావు. అనుభవించేది ఎలా ఎంత తీవ్రతరమో చెప్పడానికి ఇది జోగ్యానికి కాదు, అలా ఉంటుంది అనుభవం అనేది. అది పొయ్యాకే ఉంటుందా? లేక ఇప్పుడు బతుకున్నప్పుడే ఎంతమందిని చూడటం లేదండి, వాళ్ళకి మాట రాదు చెప్పడానికి, అవస్థ ఏదో ఉంటుంది లోపల, చెప్పడానికి పలుకు లేదు. పలుకు తీసేశాడు ఆయన. కొన్నాళ్ళు కన్నీళ్లు కారుస్తారు చెప్పలేకపోతున్నందుకు. రాసి చూపిద్దామంటే చేతులు సహకరించవు, ఏది ఉండదు. ఎంతమందిని ఇలాంటి వాళ్ళని చూడలేదు. కొంతమందికి జ్ఞాపక శక్తి మొత్తం పోతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అన్ని జవసత్వాలు బాగానే ఉంటాయి కానీ అసలు పోయింది. అప్పుడు అది కూడా ఎంత నరకం అండి. ఉన్నవాళ్ళు వాళ్ళని సరిగ్గా చూస్తారా? వాడి అదృష్టం బాగుంటే ఉన్నవాళ్ళు కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు, కొంచెం ప్రేమగా చూస్తారు. కూతుర్లు మటుకు చూస్తారని ఎక్కడుందండి గ్యారెంటీ? వాడు అదృష్టం అంతే. పుణ్యమా పాపమా వాడు చేసిన దాన్ని బట్టి వాడికి లభిస్తూ ఉంటాయి. అప్పుడు ఎంత పోని ఉన్నవాళ్ళు దయతలిచి అయ్యో అని ఏదన్నా చేద్దామన్నా ఎవరు చేయగలిగింది ఏమన్నా ఉంటుందా? ఎవ్వరు చేయగలిగేది ఏమీ ఉండదు. వాడు అనుభవించవలసిందే. ఎంత చూస్తున్నా వీళ్ళు బాధపడ్డా ఏమీ ప్రయోజనం ఉండదు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అలాంటివి చూడలేదా? ఎంత యాతన. బెడ్ రీడన్ అంటే అదేమన్నా సుఖమా? చేసేవాళ్ళకే కష్టము అని అంటే చేసేవాళ్ళకన్నా వాడి బాధ వర్ణనాతీతం. చేసేవాళ్ళు ఓపుకుంటే చేస్తారు, లేదా ఒక మనిషిని పెడతారు డబ్బులుంటే, లేదా ఏదో ఒకట్లే తప్పదు కాబట్టి చేస్తారు, ఏదో ఒక రకంగా చేస్తారు అనుకుందాం చేసేవాళ్ళు. కానీ వాడి బాధ అది అవసరమా మరి? తీరిగ్గా కూర్చుని
కాబట్టి పాపములు చేయరాదు. ఎందుకు నేను దొంగగా చేసే పని కూడా ఎందుకు చెప్తానంటే, చాలా మంది ఒక ఊహ ఏమంటుందంటే, తెలియకుండా చేసేది పర్వాలేదులే అన్న ఈ యొక్క భావన ఉంటుంది. అది దోషం కాదేమో అనుకుంటారు. కానీ ఒకరి పట్ల మనం ఒక భావనతో, దోషభావంతో చేసేది దోషం కాక ఏమవుతుంది? కాబట్టి అందుకే మామూలు అంటే మీ యొక్క బంధువులనండి, ఇంకోటనండి, వాళ్ళందరి పట్ల చేసిన దోషం ఒక ఎత్తు అయితే, గురువుల పట్ల మీరు భావంతో చేసే దోషము ఏ విధంగా పోతుంది? మళ్ళీ గురువు అనుగ్రహిస్తే కానీ పోదు. అందుకనే మిమ్మల్ని అత్యంత జాగరూకులై ఉండమనేది ఎందుకు? ఎందుకంటే గురు సేవ చేస్తున్నాం అంటున్నారు కాబట్టి భావరహితంగా చేయండి, ఆనందంగా చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి. అంతేగాని ఇక్కడ బలవంతం ఉంటుందా? కాబట్టి ఇష్టపూర్వకంగా ఇష్టమైనదే చెయ్యండి. భావరహితంగా చేసినప్పుడు ఆ సేవ మీ యొక్క కర్మలనే ఏం చేస్తుందో అది చేస్తుంది. ఆ సేవ ఈ నేను సేవ చేస్తే నా కర్మ పోతుంది అన్న భావన కూడా మీలో ఉండరాదు. అది స్టార్టింగ్ స్టేజ్. ఇప్పుడు కూడా భావంతో చేస్తే కష్టం. కాబట్టి సేవ చేయమని గురువు అడుగుతారా? సేవని మనపూర్వకంగా నువ్వు చేస్తే అది సేవ అంటారు. గురువు చేస్తే ఆజ్ఞ కదండి. నువ్వు ఫలానా చెయ్యంటే ఆజ్ఞ, అది తప్పించుకోవడానికి లేదు. అది అప్పుడు ఆజ్ఞ అవుతుంది తప్ప సేవ అవ్వదు. సేవ అవుతుందా? మీ మనస్సులో స్ఫురణ వచ్చి మీరు చేయగలిగింది సేవ, అంతే తప్ప గురువు చెప్పిన తర్వాత మీరు చేస్తే అవునా కదా? కాబట్టి గురువు చెప్తే చేస్తాము, మీరు చెప్పండమ్మా మేము చేస్తాము, ఈ మాటలు నేను ఎప్పుడన్నా వాటిని ప్రోత్సహించానా? అది సేవ అవ్వదు. మీరు సేవ అనుకున్నప్పుడు అది ఎలాంటి సేవ? అలా ఉండాలి, భావరహితంగా. మీ స్ఫురణ అంటే మీకు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది కదా, లేకపోతే లోపల భయం ఉండదు. చూడండి, కాళ్ళు వస్తారంటే భయపడతారు కదా. భయం ఎందుకు? తెలుసుకుని చేసుకోవటంలో దోషం ఉందా? చెయ్యాలని ఉంది, ఎలా చెయ్యాలో తెలుసుకోవటంలో దోషం ఏంటి? తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? అబ్బాయి, తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. ఎందుకు? ఒక భయం, దొంగ భయం. మళ్ళీ మొదటికి వస్తే ఏం చేయాలంటే మూలానికి వస్తే ఇష్టం లేదు. ఇష్టం ఉంటే తెలుసుకుని చెయ్యరా? కాబట్టి మాకు తెలుసుకోవడానికి కూడా మేము అసలు ప్రయత్నమే చేయమండి. ఎందుకు వచ్చిన వాళ్ళ ఎవరో ఒకళ్ళు చేస్తున్నారుగా, చేసుకొని ఇవ్వండి. ఈ భావన ఎంత దోషం అండి? ఇక్కడ ఉంది కదా, ఎవరు లేకపోతే అప్పుడు చేద్దామండి, అప్పుడేం నువ్వు చేసేది చేసుకుంటారు. నీ మనసులో భావన బట్టే నీకు సేవ కూడా దొరుకుతుంది. అంతేగాని మనసులో ఒక భావన ఉంటే నీకు సేవ చేసే భాగ్యం దొరుకుతుందా? అందుకని సేవని భాగ్యం అన్నారు తప్ప వేరే అన్నారా? ఎందుకు హనుమంతుడు ఈ రోజు కూడా చెప్పుకుంటున్నారు? దాసభక్తి ఎంత గొప్పదో ఎందుకు చెప్పారు? లేదా హనుమంతుడు శివుడే అవతారాన్ని కదా మనకు తెలుసు. శివుడికి ఏం అవసరం అండి రాముల వారికి చేయడానికి? ఇద్దరు సమానులే కదా, మరి ఎందుకు చేశాడు? దానికి సమాధానం కూడా ఏవో సమర్థింపు చెప్పడం తప్ప. కాబట్టి పాపాలు పుణ్యాలంటే అర్థమైంది కదా. కొంచెం అన్నా భావరహితంగా చెయ్యండి పాపాలు కూడా. సత్సంగంలో ఉన్నారు, సాధన చేయండి. సాధన చేస్తే మీ వల్ల పాపాలు జరగవా అంటే తెలుస్తుంది నీకు. ఇది పాపం నువ్వు చేస్తున్నావు, చెయ్యకు అన్న స్ఫురణ కలుగుతుంది. దానిని గనక ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడు పాపరహితుడు అవుతాడు. ఏ పర్వాలేదని దాన్ని కొట్టి పారేస్తే ఎక్కడున్నావమ్మా గొంగళి అంటే వేసిన చోటే అంటారు చూసారా. అందుకని సాధన ముందుకు వెళ్ళదు. ఎందుకంటే పాపము నీకు అడ్డం, అదే పెద్ద స్పీడ్ బ్రేకర్. కాబట్టి పాపం చేసిన వాళ్ళు అక్కడే ఉంటారు, చేస్తూనే ఉంటారు, సాధన వెళ్ళదు ముందుకి. అంటే పరిపూర్ణత్వం పొందని సాధన దేనికి? పరిపూర్ణత్వం పొందాలి కదా, దానిలో సిద్ధి పొందాలి. కాబట్టి ఓ జనులారా, మీరు పాపకార్యములను సర్వదా విరమించే ఉండాలని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను.
ఎందుకంటే పాపంతో కూడిన ఆచరణముచే అశుద్ధత్వం సంతరించుకునే జీవ చైతన్యం పొందుతున్న అనేక దుస్థితులకు అంతులేదని మేము గమనించి చెప్తున్నా ఉన్నారు. పాపాచరణ గల జీవులు అనేక దురవస్థలతో కూడి అనుభవాలను పొందటం జరుగుతోంది. ఈసడించుకుంటారు సొంత పిల్లలే. ఏ బంధువులకి మేమంటే ఇష్టమన్నారు ఆ బంధువులు ఈసడించుకుంటారు. అదంతా నీకు కనపడుతూనే ఉంటుంది, నువ్వు వింటూ ఉంటావు. ఎంతటి నరకమండి. అప్పుడు నువ్వు చేయగలిగింది ఏముంది? నీ పాపమే నీ అలాంటి పరిస్థితులకి నెట్టి వేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 తిరగలి రాళ్ల మధ్య వలె 2 పర్వతాకార చక్రముల మధ్య నలుగుతూ ఉండటం, అంధకారమయమగు నూతులలో ప్రవేశించి ఇరుక్కొని ఎంత గీ పెట్టినా బయటికి రాలేకపోవడం, జలరహిత విస్తార ప్రదేశంలో ఇవన్నీ నరకాలు చెబుతున్నాడు ఆయన. అమితమైన దాహంతో చిక్కుకొని పోవటం, భయంకరమైన బాహు సమూహములచే ప్రహారాలు దెబ్బలు తినటం, మేఘాలు గర్జిస్తూ ఉండగా అగ్నివర్షం కురిపిస్తూ ఉంటే దాహంతో అతి దారుణంగా తప్పిస్తూ ఉండటం, సలసలా కాగే ఇనుప లోహ స్తంభాలను కౌగలించుకోవలసి రావటం, పాశములచే బంధించబడి నిస్సహాయులై నేలపై పడిపోవటం, అతి వేడిచే కాగే ఇనుప మూటలను నెత్తిపై పెట్టుకుని మోయటం, కాకులు పొడిచి పొడిచి బాధిస్తూ ఉంటే కదిలే తత్తువ లేక కోలికేకలు వేయవలసి రావటం, ఆకలిగొన్న క్రూర ప్రేత సమూహములు మీద పడి రక్తం పీల్చి పీల్చి కుప్పి చేయటం, అవయవములు ఛేదించబడగా కణకణలాడే కొండ శిలలపై పడి ఉండటం, రక్తము చీమలు అంటే చీముల మధ్య బురదతో ఇరుక్కుని కొట్టుకోవటం, ఏనుగు మొదలైన జంతువుల కాళ్ళ కింద పడవలసి రావటం, పక్షులు మీద పడి పీక్కు తినటం, ఇవన్నీ కూడా చూడండి ఎంత భయంకరమైనవో. అనుకోవచ్చు ఏమండి పోయాక అవన్నీ అంటే అప్పుడు నీకు స్ఫురణ ఇస్తాడు, నువ్వు చేసిన పాపములన్నీ నీకు కనపడుతూనే ఉంటాయి. అప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఎందుకంటే నీకు ఇచ్చాడు, స్పృహ ఇచ్చాడు. నువ్వు చెయ్యకురా, పాపములు చెయ్యకు, చేస్తే నువ్వు అనుభవించవలసి రావడం ఏదో రకంగా నీకు తెలుస్తూనే ఉంటుంది. పాపం యొక్క ఫలితం నీకు ఎప్పుడు ఇదిగానే ఉంటుంది. అయినా పాపాలు చేశావు, తెలిసి చేశావు. ఇక్కడ చెప్పబడేది ఏంటి? తెలిసి పాపాలు చేస్తున్నారు. ఇంకా సత్సంగంలో వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జ్ఞానం తెలిసింది, పాపం ఎంతటి భయంకరమైనదో తెలిసిన తర్వాత కూడా పాపం చెయ్యరాదు. భావనతో కూడా, మనస్సుతో చేసే దోషం కూడా అత్యంత భయంకర. అబ్బాయి ఎవరికి తెలిసిందండి? పరమాత్మకు తెలిసింది. కాబట్టి అది ఇంకా భయంకరమైన శిక్ష అనుభవించవలసిందే. ఇలా కొన్ని మాత్రం చెప్పాడు ఆయన. మొదలైన అనుభవాలన్నీ అట్టి పాపాచరణం గల జీవులు దుష్టకర్మల ఫలితంగా పొందుతున్నారు. ఈ దుష్టకర్మకు దుష్ప్రయోజనం ఉంటుంది అనునట్టి శాస్త్ర నిర్ణయం చేత పూర్వజన్మలలో చేసిన పాపకర్మల స్ఫురణ చేత నిజాత్మ అంటే నీ ఆత్మయే నరక రూపంగా విస్తరించగా ఈ జీవుడు ఆయా వేదన రోదనలను దుష్కర్మల ఫలితంగా పొందొచ్చు. అవసరం దేనికి అంటే సత్సంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చెయ్యాలి? ఒక జీవిని అంటే అది కోడలా, అత్తగారా, లేకపోతే పిల్లలా, ఎవరినైనా సరే ఎందుకు మనం బాధించాలి? అనవసరమైన పదజాలంతో దూషించటం, ఒకరిని ఒక మాట అధికారపూర్వకంగా చాలా దోషం. నీ వాయిస్ గురువు దగ్గర ఎంత లోలో ఉంటుందో అందరి దగ్గర అదే విధంగా వినయంగా ఉండటం అన్నారు. అలా ఉండాలి తప్ప అవతల వాళ్ళు నా మాట వింటారు, వినక ఏం చేస్తారు అని మనం గనక అధికారపూర్వకంగా ఇంకొకరితో మాట్లాడటం అనేది పరమ దోషం. అది కూడా నరకమే. అందుకే ఎందుకు చెప్తున్నారు? ప్రేమగా ఉండండి, ప్రేమగా ఉండండి, సర్వుల పట్ల ఒకే భావం అని ఎందుకు చెప్తున్నారు? దోషం చేశారు, కోపపడండి, దాంట్లో దోషం లేదు. కానీ ప్రతిసారి అధికారయుతంగా మాట్లాడటం, నాకే తెలుసు అన్న భావనతో ప్రవర్తించటం, నేను చెప్పిందే చెయ్యాలి అని భావన చెయ్యటం, నేను ఇదే పని నేను ఈ పని ఏం చేస్తా, నువ్వు ఈ పని చేసి తీరవలసిందే అని నిర్ణయించటం. ఎందుకంటే సత్సంగంలో కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే సత్సంగంలో మరి మీరు దోషాలు చేస్తే ఎలాగా? కాబట్టి నేను ఇది చేస్తాను, నువ్వు అది చేసి తీరు అంటాం కాదు. నీకు కుదిరితే చెయ్యమ్మా,
సరే నువ్వు చేయకపోతే నేను చేసుకుంటాలే అని విసుక్కోవటం. భావరహితంగా చెయ్యాలి ఏది చేసినా. కాబట్టి ఈ విధంగా కనుక ఎప్పుడైతే మీ మనస్సుని నిష్కల్మషం చేసుకుంటారో అప్పుడు కదా సాధన ఆయన అన్నట్టుగా ఈ రికాబులోంచి కాలు అక్కడ పెట్టగానే లభిస్తుంది. మనసులో కూడా దోషాలు ఉండటం వల్ల కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆశించటమో భావించటమో ఏదైనా సరే ఏది లేకుండా ఉండగలగా. అవి కొంచెం పెరిగితే ఇన్ని అట్లీస్ట్ కొంచెమే చెప్పాడు ఈయన. గరుడ పురాణం చదివితే ఎన్ని ఉంటాయో. కాబట్టి జీవుడు ఆయా వేదన రోదనలను దుష్కర్మల ఫలితంగా అనుభవించే తీరతాడు. ఒకరి మీద చెడు చెప్పినా, కూతుర్లకు అలా ఉండకు, అత్తగారిని ఎదిరించు, అలాంటివి చెప్పినా దోషమే. ఏం వినక్కర్లేదు నువ్వు వాళ్ళ మాటలు, ఏం పర్వాలేదు అని కూతుర్లకి చెప్పినా దోషమే. ఏం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రయత్నించినా దోషమే. నీకెందుకు వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది, నీకు అవసరమా? పెళ్లి చేసి పంపించేసావు, తర్వాత నీకు అనవసరం అక్కడ ఏంటి జరుగుతోంది అనేది. నువ్వు మూడో మనిషివే, నీకు అనవసరం. కూతురి చెప్పింది సహనంగా ఉండు, భగవంతుని ప్రార్థించుకునే ధైర్యం చెప్పు, కానీ దూరిపోయి నువ్వు అక్కడ అన్ని చెల్లావు. నువ్వు ఏదైతే వేరు భావనతో చేస్తున్నావో అదంతా నిన్ను పీడిస్తుంది, నీతో పాటు నీ కూతుర్ని పీడిస్తుంది. కాబట్టి అనవసరమైన అలాంటి ఆలోచనలు చేయకండి. నీకు అనవసరం అక్కడ ఏమిటి అనేది. వెళ్ళామా, ఉన్నామా, వచ్చామా అంతే. అనవసరమైన విషయాల్లో కల్పించుకోవటం కానీ, ఎందుకు అలా చేస్తున్నావు, ఏం పర్వాలేదు, నీళ్లు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని అలాంటి ప్రబోధాలు పరమదోషాలు. గుర్తుపెట్టుకోండి, నీ బుద్ధిని అటు అంటించి దానివల్ల ఎంత ఇది చేస్తున్నావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే అవన్నీ నేను జీవ సాఫల్యం పొందుతాను, జీవ బ్రహ్మక్యం పొందుతాను కాబట్టి చేసినా పర్వాలేదంటే ఇస్తాడా? చేసేవన్నీ చేసేసి నేను సాధన చేసేస్తానంటే చేయనిస్తాడా? ఆయన ఏం చేయనివాడు. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఇంకా తెలిసి పాపాలు చేస్తే, చెయ్యాలని సంకల్పిస్తే సాధన చేయనిస్తాడా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చి ఉన్న సాధన చేయనివ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే మేము రాగలుగుతున్నాం, అరుణాచలంలో పోతున్నాం, ఏం పర్వాలేదండి అంటే అరుణాచలంలో ఉంటే సాధన చేయనిస్తాడా? రూల్ ఏమన్నా ఉందా? ఇక్కడ పాపాత్ములు లేరు అరుణాచలంలో. కాబట్టి మేము ఇక్కడ ఉండి పర్వాలేదండి అనుకోకూడదు. ఎప్పుడూ కూడా సహనంగా ఉండు, పరమాత్మను నమ్ముకో అన్న బోధే చేయాలి తప్ప పొరపాటున కూడా వాళ్ళకి మనము చెడు చెప్పరాదు. ఎందుకంటే అర్జునుడికి ఎలా ప్రబోధించాడో అలా జరుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు. ఈ లోపల నువ్వెందుకు అనవసరంగా చెడు కదా నువ్వు చెప్పేది. నువ్వు చెడు చెప్పడానికి నీకు అర్హత ఎక్కడుంది? ఎందుకంటే ఆ చెడు చెప్పినందుకు నువ్వు అనుభవించవలసిందే. పాపకి అర్హత ఇస్తారా దేవుడు? ఓకే, వాళ్ళ అవతల వాళ్ళ సంస్కారం అది. ఏ జన్మలో పాపం అనుకు నువ్వు తృప్తిపడు, నోరు మూసు కూర్చో, నీ కూతురు సహనంగా చెప్పు, ధైర్యం. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? కాబట్టి వచ్చి నువ్వు నామస్మరణ ఇక్కడ కూర్చుని అవన్నీ అక్కర్లే, ఇంట్లోంచి వెళ్ళిపో, ఇలాంటివన్నీ చెప్పక్కర్లేదు. డబ్బులు దాచుకోండి, ఏమి ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. రేపు పొద్దున నీకు నీ పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది కాబట్టి దాచుకో. ఇలా అన్ని పిచ్చి మాటలు. దాచుకునే డబ్బు ఉంటుందా? కాబట్టి అలాంటివి చెప్పకూడదు అసలు ఎప్పుడు కూడా. నీకు అసలు అవసరం లేనిది, కూతురికి పెళ్ళైపోయింది, కూతురు కష్టం చెప్పింది, సరే అమ్మా ఎప్పుడు ఉండవు, కాస్త నామస్మరణ చేసుకో, భగవంతుడికి ఇంకొంచెం బాగా ఇది చేసుకో అని మీరు ధైర్యం చెప్తే పిల్ల మంచి వైపుకు వెళ్తుంది. లేదా పిల్లలో ఇంకా ద్వేషభావం పెరిగిపోతుంది కదా. ద్వేషభావం పెరిగితే ఏమవుతుంది? మొగుడు పెళ్ళాల మధ్యలో గొడవలు అవుతాయి.
అంత కదా, అత్తగారిని తిట్టలాగా ఏం చేస్తాం, మొగుడు తెలుసు. ఇక మరి వాడితో కలిసి అక్కడ ఉంటారు, నువ్వు పెళ్లి చేసింది ఎందుకు, మొగుడితో కలిసి ఉండకుండా దెబ్బలాడదా. అల్లుడిని కూడా కంట్రోల్ చేయొచ్చు నేను అనుకుంటే ఇంకా దోషం. అల్లుడిని కూడా అట్టాట్ నువ్వు ఇలా చేయి అలా చేయి అని అంటే, అల్లుడు ఏదో మంచివాడు కాస్త నెమ్మది వస్తుంది కదా అని అల్లుడిని కూడా మేము కంట్రోల్ చేస్తాం, అల్లుడిని కూడా అంటాం మాటలు. ఎంత దోషం. అల్లుడని కాదు అక్కడ, ఒక బంధాన్ని నువ్వు ఎలా అంటావు, అసలు నీకు ఏం అధికారం ఉంది? అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, నీకు అధికారం ఉందా? ఎన్ని దోషాలండి ఇవన్నీ. వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోగలరా? అవన్నీ చేసినా నేను ఇక్కడ వచ్చి ఉంటున్నాను అంటే నీ యొక్క గొప్పతనం కాదు, నీకు బుద్ధి సమకూర్చడానికి లాక్కొచ్చాడు. దుష్టుల నీతలకు రాదు. పెరియవారు అన్నారట, ఒకళ్ళు అడిగారు, వాళ్ళు చెడ్డవాళ్ళు కదండి, వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఆశ్రమంలో పెట్టారు మీరు అడిగితే పెరియవారు చెప్పాడు, వీడు దుష్టుడు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ ఉంచా నేను, అదే బయట ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు, అందుకనే వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచా, వాడి బుద్ధి ఇక్కడన్నా మారుతుంది అని పెరియవారు చెప్పారు. వేరే వాళ్ళు అడిగారు, ఎందుకు వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, నీకు తెలుసు కదా స్వామి అని అంటే ఒకటే చెప్పాడు, వాడిని బయట ఉంచితే వాడు ఎంతమందిని ఇది చేస్తున్నాడు, ఇక్కడ ఉంటే కంట్రోల్లో ఉంటాడు, గురు సన్నిధిలో ఉన్నాడు కదా, చేయడానికి సంకోచిస్తాడు, తర్వాత నెమ్మదిగా వాడి బుద్ధి మారుతుందండి. అంతేగాని మనం అహంకరించడానికి లేదు. అంటే చాలా జాగరూకతతో ఉండాలి మనం. ఏమిటి మనది? మనం ఇప్పుడు అనుగ్రహం పొంది ఇక్కడ ఉంటున్నామా, లేక నా స్వయం కృతమా, నా గొప్పతనమా, నా పుణ్య ఫల విశేషము చేతనా? కాబట్టి ఆ విధంగా మనని మనము ఇది చేసుకోవాలి. సాధన ఫలితం అంటే ఏంటి? నీలో మార్పు, ఇంటర్నల్ సెల్ఫ్ ఎంక్వైరీ అంటే కాబట్టి చిరకాలంగా అనుభూతమగుతున్న స్వయం కల్పిత భావన చేతనే ఈ జీవుడు విపసత్వంతో అతి దీర్ఘకాలంగా సంసారంలో తిరుగాడుతున్నాడు. పాపకార్యం నుండి విరమించమని లేదా వాటి దుష్ప్రయోజనంలో అనివార్యమని జీవులను సర్వదా హెచ్చరిస్తారు. శాస్త్రం ఏమైనా చెప్పిందా చైరా పర్వాలేదని? ఏం పర్వాలేదులే, దానికి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి చేసుకుంది కానీ చేసే పాపం అందా. అందుకే నరకలోకంలో ఏ బాధలు పడతారో కొంచెం ఉదాహరణగా చూపించాడు. అవి పడుతున్నప్పుడు మాకు తెలియదు కదండి అంటే చెప్పాను కదా, యాతనా శరీరం అని ఉంటుంది. యాతనా శరీరానికి అన్ని జన్మలు చూపిస్తాడు ఆయన. ఒరే ఇగో ఈ జన్మలో ఈ పాపం చేసావురా నువ్వు, అన్ని చూపిస్తాడు ఆయన. ఆయన ఏం చూపించకుండా అనుభవించనివ్వడు, అన్ని చూపిస్తాడు. అప్పుడు నువ్వు ఏడిస్తే లాభం. అందుకనే జీవుడికి జన్మ పొందే ముందర మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తాడట. రే మళ్ళీ నీకు మనిషి జన్మ ఇస్తున్నాను, నువ్వు చేసిన పాపంల లిస్ట్ ఇది ఏమిటి అంటే వాడు ఏడుస్తాడట, స్వామి గర్భం ఏమన్నా ఇదా, లోపల ఎంత భయంకరంగా ఉంటుందో చాలా సార్లు మీకు తెలిసిందే, అది నేను చెప్పను మళ్ళీ. నాకు వద్దు స్వామి ఈ గర్భవాసం, అంత భయంకరమైన ఇది ఎన్నో అనుభవించాను ఇప్పటికే, ఒక్కర్లేదు నేను చెయ్యను స్వామి ఇంకా పాపం అంటాడు. అందుకని 7వ నెలలోనే ఎప్పుడో చూపిస్తాడు పరమాత్మ, ఒరే నువ్వు బయటికి వచ్చే సమయం ఆసన్నమైనది, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా లేదా నీకు, గర్భవాసం ఏం సుఖంగా ఉంది, అది కూడా ఒక నరకమే, కాబట్టి తేల్చుకో అంటాడు. అప్పుడు వాడు ప్రార్థన చేస్తాడు, స్వామి నాకు బుద్ధి వచ్చింది ఇంకా నిన్నే ప్రార్థన చేస్తాను, ఇదే చివరి ఇది అని ప్రార్థన చేస్తాడు. పరమాత్మ కూడా సరేలే అంటారు. అందుకని చెప్పి బయటికి రాగానే అప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, పరమాత్మ తెలియ చెప్తూనే ఉన్నాడు. బయటకు వచ్చాక వదిలేశాడా, ఏవో వినిపిస్తూనే ఉంటాడు, ఎవరితో చెప్పిస్తూ ఉంటాడు, ఇలా రకరకాలుగా ఆయన చేసేవి ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ వీడు పెడచెవిన పెడతాడు, వినడు, చేసేవన్నీ చేస్తాడు. ఆహా నేను బాగా చేస్తున్నానంటాడు. అంతూ కొంత ఉండదు కదా. పరమాత్మ ఎప్పుడు కరుణతోటే ఉంటాడు, నీకు తెలియజెప్తూనే ఉంటాడు, ఒరే నువ్వు చేసే తప్పురా. కానీ అహంకారంతో అనండి, అధికారంతో అనండి, లేకపోతే ఇంకోటి ఏదైతే వాడు పాపాలు చేస్తూనే ఉంటాడు.
కాబట్టి పాపాలు చేశాము అదను. మీరందరూ ఏదో పుణ్యాత్ములని నేను అనడం లేదు, అలాగే పాపాత్ములని కూడా అంటలేదు. ఎందుకు అనుకోవాలి? అదే కదా చెప్పింది, నేను పుణ్యాత్ముడను నేను పాపిని అనుకోక్కర్లేదు. ఓకే, వాట్ ఎవర్, తెలుసో తెలియకో చేశారు, అయిపోయింది అది. నాకు ఈ మాట కూడా పెద్ద ఇష్టం ఉండదు, తెలుసో తెలియక. ఓకే, చేశారు, పాపాలు జరిగాయి. మరి ఇప్పటి నుంచి అయినా సరిగ్గా ఉండాలి కదా. పరమసత్యం ఏదో తెలిసింది, ఉన్నది బ్రహ్మమే, పాపాలకు ఉందని అసలు నరకం అనుభవిస్తానని ఎప్పుడోనే తెలుసు, అయినా సరే చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఉన్నది బ్రహ్మం అని తెలిసి సాధన మొదలుపెట్టిన తర్వాత కూడా ఎందుకు చేయాలి? ఎందుకు ఒక మాట అనటం ఎందుకు? చెడు మాట ఒకళ్ళకి ఇంజెక్ట్ చేయటం ఎందుకు? అవసరమా? అది చెడు మాట నీకు తెలియదా? తెలుసు, తెలిసి ఎందుకు ఇంజెక్ట్ చేయాలి? అది ఎంత దోషం, ఇంకా దోషం అయిపోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నారు, ఇంటి దగ్గర చేసిన పాపం కన్నా క్షేత్రంలో చూస్తే 1,00,00,000 రెట్లు ఎక్కువ. పుణ్యాన్ని 1,00,00,000 రెట్లు అంటారు దాన్ని, ఎందుకంటే ఆయన కూడా తెలుసు. అందుకని పాపము, ఇంట్లో చేసిన పాపం 1% ఇస్తే క్షేత్రంలో చేసిన పాపానికి ఇంకా ఎక్కువ ఇచ్చాట. అంటే క్షేత్రంలో నువ్వు అబద్ధం ఆడినా, ఇలాంటి వేణ పనులు ఏదన్నా చేసినా, అసలు ఏది చేసినా సరేనండి, ఏమన్నప్పుడు నాకు తెలియదండి, అయినా సరే పాపం వేసాడు లెక్కలో. ఇప్పుడు తెలిసింది కదా, సాధన చెయ్యి, ఉపాసన చేసుకో. ఉపాసన అనగానే మళ్ళీ ఏదో వేరేది కాదు, ఉపాసన అంటే సాధనే. మంచి నీలో ఉన్న మంచి గుణాన్ని పెంపొందించుకోవడానికి ఉపాసన, మంచిని ఉపాసన చెయ్యి, అప్పుడు ఆనందంగా ఉంటాం. పాపం చేసినప్పుడు ఆనందంగా ఉంటాడంటే మళ్ళీ ఫోన్ చేసి తిట్టావా లేదా అని అడుగుతాం. ఆవిడ నోరు మూసుకుని ఉంటుందా లేదా, ఇంకా అలాగే చేస్తుందా? ఎందుకంటే వాడి బుద్ధి అక్కడే ఉంటుంది. ఇక్కడ రామారామ అంటూ ఉంటాడు, కానీ మనసు ఎక్కడ ఉంది? కాబట్టి అందరూ కూడా వశిష్ఠుల వారు చెప్పినట్టు ఆ పాపాలన్నీ అనుభవించకుండా చక్కగా అబద్ధం కూడా ఆడకండి. ఏ ప్రాణా ఏదో మీరు నిజం చెప్పినట్టు అడుగుతాను. సమర్థింపంటే ఒక రకమైన అబద్ధమే కదండి. ఉన్నది చెప్పండి కదా, సమర్థింపులు చెప్పకూడదు. కానీ హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండటం కోసం కదా సాధన మొదలుపెట్టి. మరి ఆనందం లేని సమర్థింపులు దేనికి? కాబట్టి చక్కగా అలా ఉండి ఆ పరబ్రహ్మ ముందు నిశ్చల స్థితి కలిగి ఉండండి. శుభం భూయాత్. చేయాలి. నమస్తే అమ్మా. శివాయ గురవే నమః. 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 అజ్ఞానము లేక అవిద్య అనేది బుద్ధిలోనే ఉన్నది, దృశ్యంలో కాదు. బ్రాహ్మీ దృష్టి కలవారికి దృశ్యము బ్రహ్మంగానే దర్శనం అవుతుంది. ఎవరు ఏ దృష్టితో ఈ ప్రపంచం దర్శిస్తారో వారికి అట్లే అది అనుభవం అవుతుంది. ఈ జగత్తును దర్శించేవారు వేరువేరుగా సమన్వయించుకోవడం జరుగుతోంది. ఇదంతా ఇంతవరకు నాది, అంతవరకు నాది కాదు. ఇది నా అజ్ఞానం తొలగే నిమిత్తం పరమాత్మచే కల్పించబడినది. ఇది కేవలం కల్పితం. ఇది అనేక సుఖములకు దుఃఖములకు ఆలవాలం. ఇదంతా నా ప్రేమైన పరమాత్మ యొక్క స్వరూపం, ఆయన దేహం. ఇదంతా ఆ పరమాత్మయే. ఇదంతా ఎవరికీ అర్థం కాని ఏదో వింత మాయాజాలం. ఈ విధంగా ఎవరు ఏ బుద్ధితో చూస్తారో
వారికి ఆ విధంగా అనుభూతం అవుతుంది. అంటే సుఖము అనుకున్న వాడికి సుఖంగా ఉంటుంది, దుఃఖం అనుకున్న వాడికి దుఃఖంగా ఉంటుంది. కాబట్టి భ్రాంతితో కూడిన బుద్ధి గల, సరే విపశ్చితుల గురించి కాదు. ఆ భ్రాంతి బుద్ధి గల వారికి భ్రాంతి ఉన్నంత వరకు అవిద్యా జగత్తు అనంత రూపంగా ఏర్పడి ఉండియే తీరుతుంది. కాబట్టి అదృశ్య విషయములతో కూడిన ఈ అవిద్యా జగత్తుకు అంత అనేది లేదు, ఉండదు, కనపడదు. కనుక అంతం కావాల్సింది జగత్తు కాదు, బుద్ధిలో దాగి ఉన్న అవిద్య. ఒకడు చీకటిలో సంచరిస్తున్నాడు అనుకో, ఆ అంధకారానికి అంతెక్కడా? సూర్యుడు ఉదయించే వరకు. సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే చీకటి క్షణంలో తొలగిపోతుంది. అలాగే విజ్ఞానం అనే ప్రకాశం యొక్క రాక వలన అజ్ఞానంచే ఏర్పడిన అవిద్య అతి శీఘ్రంగా నశిస్తుంది. కాబట్టి సభికులారా, అజ్ఞానము లేక అవిద్య తొలగటానికి మీరంతా కూడా మీ అందుగల విజ్ఞాన దీపకాంతిని ప్రవృద్ధపరుచుకోండి. దృశ్యం అధిగమించడానికి ఇంతకు మించి వేరే ఉపాయం లేదు. పాంచభౌతిక జగత్తులో ఎంతగా జిజ్ఞాసతో వెతికినా అవిద్యకు అంతము లేదు. కాబట్టి నేను బాహ్యం నుండే జ్ఞానాన్ని పొందుతాను అంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఇక్కడ విపశ్చిత్ ఎన్ని జన్మలు అవన్నీ అదంతా కన్ఫ్యూజన్, కాబట్టి నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. ఎవరు ఆత్మజ్ఞానం అనే ప్రజ్ఞను మానవ ఉపాధి చేజారక ముందే, ఆత్మజ్ఞానం అనే ప్రజ్ఞను మానవ ఉపాధి చేజారక ముందే తగినంతగా పెంపొందించుకోరు అంటే పొందరు అని. తగినంతగా అంటే అర్థమైంది కదా, అంతేగాని తగినంతగా అంటే ఏమన్నా లిమిట్ ఉందా? లేదు కదా, పూర్ణం. సుదృఢపరుచుకోరు అట్టి వారు ముందు ముందు పొందబోయే దేహ పరంపరలు. అంటే ఈ విపశ్చిత్ అనే మహారాజు అతను శుభ్రంగా జ్ఞాని. ఎందుకంటే అతని ఉపాసన బలంతో అగ్నిదేవుడిని పిలిపించుకుని ఒకేసారి 4 మనుష్య రూపాలు పొందుతాడు. ఉంటూనే మిగతా ఇంకో శరీరాలు కూడా పొందుతాడు యుద్ధం చేయడానికని. అగ్నిదేవుడిని అడుగుతాడు ఉపాసన చేసి, కాబట్టి అతను ఇస్తాడు. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఆ బ్రహ్మంకి సాధ్యమైంది. అయితే అతను ఎప్పుడైతే 4 శరీరాలు వచ్చినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి వచ్చింది. ఒకడికి అంతం చూడాలని, ఒకడికి బ్రహ్మ ఇదని, అలా ఒకనొకడు కొంత భ్రమకు లోనైపోయి, మనం నారదుడు కదా ఇవన్నీ చెప్పుకున్నాం. అతను మళ్ళీ ఆ మనుష్య జన్మ నుంచి జింకగా పుడతాడు. ఆ జింక నుంచి అప్పుడు వశిష్ఠుల వారు అతనికి కొంచెం, అంటే వశిష్ఠుల వారికి తెలుసు కాబట్టి ఆ జింకకి మళ్ళీ అగ్నిదేవుని పిలిపించి అతనికి అసలు రూపాన్ని కల్పిస్తాడు. ఇలా జరుగుతుంది. అందుకనే చెప్పాడు ఆయన. అంటే మధ్యలో కొన్ని జన్మలు జరిగాయి, అవి ఎందుకులే అని చెప్పలేదు. అంటే ఎంత ప్రజ్ఞ అది గనక సుస్థిరం చేసుకోకపోతే జ్ఞానం ఉండి కూడా ఉపయోగం లేదు. జ్ఞానం ఉండి మళ్ళీ ఇంకా బాహ్యంలోనే ఉంటున్నారు కదా, కాబట్టి మళ్ళీ జన్మలు తప్పవు. కాబట్టి ఇక్కడ ఆ జ్ఞానాన్ని సుదృఢం చేసుకోవాలంటే పరిపూర్ణం చేసుకోవాలని అర్థం. దేహ పరంపరలు ఇలాగా అనే దౌర్భాగ్యం అనివార్యమై ఉంటాయి. వాస్తవానికి అనేక మంది జీవులు ఈ ప్రకారంగానే తమ తమ వాసనలచే పరాభవించబడుచు భ్రాంతి రూపములైన అసంఖ్యాక జగత్తులు సందర్శిస్తూ ఉండటం మేము సర్వదా గమనిస్తున్న దైనందిన విషయము. ప్రజ్ఞాధురంధుడై కూడా ఈ విపశ్చిత్తు ఈ అవిద్యా జగత్తు యొక్క విస్తారం తెలుసుకోవాలనే మొండి పట్టుదలతో అంతు లేకుండా ప్రయాణిస్తూ అనేక దుర్భర స్థితులు తెచ్చిపెట్టుకుని అనుభవించినట్లే అనేక మంది జీవులు సంసార బద్ధులై సంచరిస్తున్నారు. ఉపాధి పరంపర ప్రాప్తినే సంసారం అని అంటారు. కాబట్టి ఇక్కడ సంసారం అంటే మొన్న కూడా చెప్పుకున్నా కదా, కేవలం ఏదో నా కుటుంబం అనే కాదు అర్థం. ఏదో పొందాలి, ఏదో అనుభవించాలనే కామబుద్ధి, వీరు నావారు అవి నావి, వీరితో మరికొంత అనుభవం కలిగి ఉండాలి అనే భ్రమతో కూడిన మనోబాంధవ్యాలు, ఇదంతా ఏమి చమత్కారమో, ఎందుకో, ఎంతవరకు ఇంకా మనం తెలుసుకోవాలనే మూర్ఖత్వంతో కూడిన కౌతుకం. ఇవి ఈ అంటే జన్మ పరంపరలకి కారణాలు అన్నాడు. తెలియపోతాయి కదా, జన్మల పరంపరలకి కారణం ఏంటో తెలీదా? అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సత్సంగంలో? ఎవ్వరూ లేరు, అందరికీ తెలుసు బాగా.
కాబట్టి భూమి మీద ఏదో తెలుసుకోవాలని ఇంకో కొంతమంది రాజపుత్రులు ఉన్నారు. ఇలాగే భూమి యొక్క అంతాన్ని చూడాలి అని మూర్ఖ కౌతుకమును ఆశ్రయించిన వారే 17 లక్షల సంవత్సరాలుగా ఈ భూతలంపై తిరుగాడుతూనే ఉన్నారు. అంటే అర్థము ఒకటేసారి అన్ని లక్షలం కాదు, జన్మ పరంపరలు. అనేక ఉపాధులలో ప్రవేశిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు. జన్మ జరా మరణ పరంపరలు పొందుతూనే ఉన్నారు. ఏం లాభం? ఇంతవరకు వాళ్ళు కనుక్కోలేకపోయారు. ఎవడు కనుక్కుంటారు? బ్రహ్మమును తెలుసుకుంటే అన్ని సులభం. కాబట్టి అది వదిలేసి, మూలాన్ని వదిలేసేసి సరే ఈ భూలోకం ఎలా ఉంది, వర్తులాకారం, ఇవన్నీ చెప్తున్నారు కానీ అవన్నీ కల్పన జగత్తు చైతన్యమే అధిష్టానంగా కలిగి ఉన్నది. జగత్తు అనబడేది కూడా చిద్రూపమే. జలమునకు జలతరంగాలకు, వాయువుకు వాయువీచికలకు భేదమున్నదా? కాబట్టి చిద్రూపమునకు జగత్తుకు తెలివి తెలియబడేది అనే రూపం చేత ఒకదానికి మరొకటి అభేదమే. చిన్మాత్రం యొక్క ఏ స్ఫురణ జగత్తుగా భాషిస్తోందో అదంతా కూడా చిన్మాత్రం యొక్క అంగమే. కాబట్టి చిన్మాత్రమునకు వేరు కాదు. ఈ విధంగా ఈ కనపడే జగత్తు పరమాత్మ యొక్క దేహమే కాబట్టి పరమాత్మకు వేరు కాదు అనే అవగాహన సభ్యులందరూ పెంపొందించుకునదరుగాక. సృష్టి యొక్క ఆది యందు ఈ జగత్తు అభావ రూపంలో ఉంది. జగత్తు ఇప్పుడు కూడా శూన్య రూపమే. చిదాకాశం ఒక్కటే ఉన్నది. ఆ పరబ్రహ్మ రూపముకు చిదాకాశమే ఇప్పుడు స్వయంగా ఇట్లు జగత్ రూపంగా భాషిస్తోంది. వాస్తవానికి సృష్టి గాని, దాని స్థితి గాని, ప్రళయం గాని చిదాకాశము కంటే ఏ మాత్రం వేరు కాదు. అట్టి చిద్రూపము ప్రాణుల కామ కర్మ వాసన అనుసారం ఎట్లెట్లు కల్పన చేయబడుతున్నదో అట్లట్లు అనుభూతమవుతూ ఉంటుంది. వాసన అనుసారం జగత్తుగా బ్రహ్మమునందు అధ్యస్థమై అనుభవం అవుతుంది. అన్యోన్య తాదాత్మ్యంచే ఏర్పడ్డ దృష్ట అదృష్టములు, కనపడేది చూచేది, జడ చిద్రూపములను వాటితో కూడిన జగత్తు మొట్టమొదట ఎలా ఉన్నదో ఇప్పటికీ అలాగే ఉన్నది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. జీవుని నిజ స్వరూపము పరబ్రహ్మమే. జగత్తు యొక్క రూపం పరమాత్మయే. పరమాత్మయే నేనుగా ప్రదర్శితమగుచున్నాను. జగత్తులో పరమాత్మ తప్ప మరింకేమీ లేదు. పరమాత్మ సర్వదా యథాతథమే గాని జగత్తులు అనబడే దోషమేది ఆయన యందు లేదు. పరమాత్మయే మనలో ప్రతి ఒక్కరి స్వరూపము, నిత్య సత్యం. సర్వదా పరమాత్మతో ఐక్యం కలిగే ఉన్నది. కానీ జీవుడు నానాత్వ బుద్ధిచే నేను అల్పజ్ఞుడగు జీవుడను అని తలంచి దైన్యం పొంది దుఃఖించుచున్నాడు. ఇదే ఆశ్చర్యం. మళ్ళీ అతను కథ చెప్పాడు. అడవి దున్న దేహం కూడా ధరించాక అనవసరమైన కోరికలు పోతే ఎన్ని ఉంటాయి, ఎన్నో ఇలా పొందాడు అతను.
సరే, ఒక చోట ఆయనకి తపస్సు చేసుకుంటున్నాడు వైరాగ్యం పొందిన తర్వాత. చేసుకుంటున్నప్పుడు ఆయనకి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అన్నట్టుగా ఆ ఒక ఆశ్చర్యం గొలిపే ఆకృతి గల ఒక స్త్రీని చూశారట. ఆమె శరీరంలో అనేక బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలలో అసంఖ్యాక జీవులు కనిపించాయిట. ఆమె శరీరం నిండా అనేక లోకాలు, జల వాయు భూచర జనుల ఉనికిని చూసి నేను ఆశ్చర్యం పొందాను. ఆమె దేహం పంచభూతాలతోనే తయారైందా లేక ఏమిటి అని అనిపించింది. అద్దంలో ప్రతిబింబాలలాగా ఆమె శరీరంలో అనేక దృశ్య విశేషాలు నాకు కనిపించాయి. అప్పుడు నేను ప్రశ్నించాను, ఉత్తమమైన దేహంతో కనిపించే ఓ భగవతి మీరెవరు? ఈ మీ దేహంలో అనేక జగత్తులు నాకెందుకు కనిపిస్తున్నాయి? నేనేమైనా భ్రమిస్తున్నానా? వాస్తవంగానే ఈ బ్రహ్మాండ సమూహాలు మీ దేహాంతర్ విభాగములా అని ప్రశ్నించాడు ఆయన. అప్పుడు, ఓ ప్రియతమా, సమస్త జీవులకు స్వస్వరూపమైన స్వప్రకాశకమైన శుద్ధ చైతన్యమే నేను. బ్రహ్మాండ అంటే ఒక బ్రహ్మం ఒక స్త్రీ రూపం ధరించి అతన్ని ప్రత్యక్షమైంది. అందరూ నాకు ప్రియులే, అంతా ప్రియమే. ఈ కనపడే సమస్త మహా జగత్తులు నా యొక్క శరీరమే. నేను నీకు అనేక జగత్తులు గల శరీరంతో ఆశ్చర్యం గొలుపుతున్నాను కదా. అలాగే జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఆశ్చర్యయుక్తం కాదా? అయితే అవివేకులు ప్రతి వస్తువు నందు ఉన్నట్టి శుద్ధ చిత్ స్వభావం గమనించగా వస్తు దృష్టితో చూస్తున్నారు. కాబట్టి వారికి ఆశ్చర్యం గొలవటం లేదు. వాళ్ళకేం పెద్ద ఆశ్చర్యం ఉంది? ఆశ్చర్యం విన్నాను. మీరు ఏమైనా ఆశ్చర్యం పొందారా? ఏముంది, కొత్త వస్తువు కొనుక్కుందాం, వాడుకుందాం, అంతే కదా. ఏదో మిషన్ పనిచేస్తోంది, మనకేమిటి? ఆశ్చర్యం పొందారు. అసలు మనం చూసే ఆశ్చర్యపోయారు. ఎప్పుడన్నా ఆశ్చర్యపోయావా? అది. కాబట్టి ఆశ్చర్యం గొలపటం లేదు. ఎప్పుడైతే వారికి నీవలనే చిత్ స్వభావమునందు దృఢత్వం కలుగుతుందో అప్పుడు వారు కూడా నీవలనే సర్వ జగత్తులు దేహముగా ఉన్నట్టు నన్ను దర్శించగలుగుతారు. అంటే మళ్ళీ ఏదో అమ్మవారు వస్తుంది అనుకుంటారా? లేదమ్మా. నీ వంటి తపస్సులు బాహ్య జగత్తులో వినపడే ఆయా విషయాల కంటే వేరుగా అంతరము నుండి ఇది చేయి ఇది చేయవద్దు అనే సూచనలను సుస్పష్టంగా వింటారు కదా. అది ఏ అంతరంగ జగత్తు యొక్క ఉనికికి నిరూపణ. బాహ్య జగత్తు, బాహ్యరంగ వేదనము, అంతరంగ జగత్తు, అంతరంగ వేదనము, ఈ రెండు శుద్ధ చిత్ స్వరూపంలే. సమస్త పదార్థాలలో ఏ సత్తా అనుగతమై ఉన్నదో అది సర్వ జగత్ సహిత సత్తా సామాన్య స్వభావమే సుమా. అనగా సమస్త జగత్తులో అంతరంగమై ఉన్న సత్తాయే ఒకానొక పదార్థంలో కూడా ఉంది. ఒకానొక పదార్థంలో ఉన్న సత్తయే సమస్త జగత్తులను ధరించుచున్నదై ఉన్నది. ప్రతి అణువులోనూ సమస్త బ్రహ్మాండాలుగా ఉంది. భౌతిక దృష్టి కనిపించేదంతా అణువణువు బ్రహ్మ సత్తాచే పూరితమయ్యే ఉన్నది. అలాగే స్వప్నంలో కనిపించే ప్రపంచంలోని ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అందుచేత ఈ కనిపించే ఒక స్తంభము జడం కదా అని భ్రమించరాదు సుమా. అత్యంత జడ రూపంగా కనిపించే స్తంభమునందు చేతనత్వము వస్తు దృష్టి గల వారికి అగుపించటం లేదు. కానీ నా దేహంలో స్తంభము పర్వతములు కూడా సంభాషణ నిర్వర్తిస్తూ మేము చేతులమే అని చెప్పుకుంటాయి. ఒకానొక పరాశక్తి చేతనే కదా అనేక అణువులు కలిసి ఉండి స్తంభము పర్వతము రూపము దినదినం కొనసాగిస్తున్నాయి. అవి అలా ఎందుకున్నాయి? ఆవిడ అంటే ఇక్కడ బ్రహ్మాన్ని ఒక స్త్రీమూర్తిగా చూపించారు. అందువల్ల అలాగా వారి స్తంభం ఉన్నట్టు పడిపోతే ఏమవుతుంది? అలా ఎన్ని జరగలేదు. బిల్డింగ్ పడిపోవటంలా ఎవరన్నా చూస్తేనే పడుతున్నాయా? ఉన్నట్టు పడిపోవటం లేదు. మరి అందులో చేతనం లేకపోతే ఎలా పడుతుంది? కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే ఏదో అయి ఉంటుందిలేండి, బేస్మెంట్ సరిగ్గా ఉంటుందని ఇలాంటి అవివేకపు మాటలతో మనము బ్రహ్మము యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది కాబట్టి చేతనముకు దేహంలో గల అనేక జగత్తులు అజ్ఞాన దృష్టికి అగుపించటం లేదు. కానీ ప్రతి దేహంలోనూ అనేక జగత్తులు ఈ అణువుల అంతర్గత బహిర్గత ఆధార రూపముకు పరాశక్తినే నేను. లోపల ఎన్ని లేవండి? చిన్నది హరాయించుకోవటంలా, ఊపిరి, గుండె కొట్టుకోవటం, దేనికి దానికి ఎన్నున్నాయి? చిన్నదానిని రక్తంగా, మధ్య, సంస్థ, హంసావతి, ముఖ్య శక్తి సమన్విత అన్నింటిగా చేయట్లేదు. వేస్ట్ని బయటకు పంపిస్తుంది. ఎన్ని ఉన్నాయి లోపల? అవన్నీ బ్రహ్మాండం కాదేంటి? బ్రహ్మాండాల రంగానే మళ్ళీ మనుషులు, కుక్కలు, నక్కల కాదు. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్కటి ఉందని చెప్పింది. అప్పుడు ఆ విధంగా ఆ స్త్రీ తన నిజ స్వరూపాన్ని నిర్వచించి అంతర్ధానం అయిపోయింది. సరే, ఈయన కూడా అనేక లోకాలు చూశాడు.
ఈ జీవనంలో ఇవన్నీ చెప్పింది అనుకోండి, కానీ ఏం చేస్తాం, అడిగారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. దొరికితే ఏదో ఒకటి అవుతుంది, ఇలా లేదు నిద్ర వస్తుంది. ఈ జీవులలో పూర్వ జన్మల అనుభవం బాగా అంతరంగంలో రూఢిపడి ఉంటుంది. అనగా ఆయా దేహాలతో తాదాత్మ్యం దృఢపడుతూ వస్తోంది. తద్వారా జగత్ భ్రాంతి అంతరంగంలో ఆరూఢమై ఉంటుంది. అది దృశ్య సంగమం చేత నిర్మితమై తదనంతర దృశ్య సంగమానికి కారణభూతమై వస్తోంది. ఆ విధంగా భూత తన్మాత్రలతో, అంటే ఈ శబ్ద స్పర్శాలు వీటితోటి రంజనమై తదాకారంగా ప్రాణుల ఉత్పత్తి జరుగుతోంది. అయితే అదంతా కూడా వర్తమానం వరకు భ్రాంతి జనకమేనని గ్రహించు. అనగా ఒక భ్రాంతి నుండి ఇంకొక భ్రాంతి వైపుగా ప్రయాణిస్తూ జీవుడు భ్రమలను పొందుతూనే ఉన్నాడు. మనకు కనపడే అనేక మంది జీవులు ఈ విధముగా నానా జన్మలు పొందుతున్నారు. నిత్యముక్తమగు బ్రహ్మం నందు బ్రహ్మానికి అద్వితీయమైన భూత భావన అనే జగత్ భ్రాంతి భాషిస్తోంది. అనగా సృష్టి అనే దృశ్య వ్యవహారానికి ముందే నిత్య నిర్మలమై ఉన్న బ్రహ్మము నందు స్వయంగా వివర్త రూపంగా జగత్ భ్రాంతి భాషిస్తోంది. ఆ జగత్ భ్రాంతికి అంతర్గతమై చతుర్విధ భూత సముదాయం రూపం ధరిస్తోంది. అట్లా ఉత్పత్తి అయినట్లుగా కనిపించేదంతా బ్రహ్మమయమే అని వేద ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అట్టి జగత్ వ్యవహార ఉత్పత్తికి సంబంధించిన జననం యోని జనం కాదు. అట్టి బ్రహ్మమునకు బ్రహ్మ రూపంగా ఏర్పడే జగత్ ఉత్పత్తి అనుభవం. గొప్ప సిద్ధ పురుషులకు అనుభవయోగ్యం అవుతుంది ఇదంతా. వారు జగత్తుగా నాకు కనిపించేదంతా బ్రహ్మమే అనే ఎరుకను కలిగి ఉంటారు. జనించినట్లుగానే అనిపించేదంతా భ్రమచేతనే, నేను జన్మరహితమగు బ్రహ్మాన్ని అన్న భావనచే పరిపుష్టులై ఉంటారు. అందుకని ఆనందంగా ఉంటుంది. నేను చనిపోతాను అనుకుంటే ఎవడన్నా ఆనందంగా ఉంటాడా? నాకు రోగం వస్తుంది అనుకుంటే ఆనందంగా ఉంటారా? అవే కదండి భయాలు బాధలు అన్ని. ఏంటండి ప్రస్తుతానికైతే పిల్లలు పెద్దగా పెళ్లిళ్ళు అయిపోయినది, ఇప్పుడు భయాలు ఏంటి? పిల్లలు చూస్తారో చూడరో కాబట్టి నేను కొంత దాచుకోవాలి, నా తదనంతరమే. దోమ గురించి కూడా చెప్పారు. అంటే దోమ ఉపాధి పొందాడు. దోమ తదితర దోమలతో కలిసి జుజ్జు శబ్దాలు చేస్తూ చక్కగా ఎగిరింది. మానవ ప్రమాణంలో ఒక రోజు గడిపింది. రెండవ రోజు చక్కగా దాని ఇల్లు అనుకోండి రెల్లుగడ్డి మొక్క లేత చిగుళ్ళ మధ్యగా చక్కగా ఉంది. నిద్ర పట్టింది దోమకి. అంటే చక్కగా బలంగా రక్తం తాగింది కదా, నిద్ర వచ్చింది మొత్తుగా. తినగా నిద్ర రాదు అట్లా. ఇంతలో రెల్లుగడ్డి మొక్క ఒక లేడి పాదగట్టాలకు నేల తాకుతుండగా దోమ కాస్త శాంతి పాటించాలి. కాబట్టి అప్పుడు అది కాస్త మర జన్మలో ఇంకోగా పుట్టింది, మళ్ళీ చచ్చింది. పుట్టిందంటే చావడమే కదండి. మళ్ళీ చచ్చిందంటే మళ్ళీ పుట్టింది, మళ్ళీ సరే. తర్వాత ఆ వేటగాడు బోయవాడుగా పుట్టింది. అది మధ్యలో కొన్ని జన్మలు పొంది వ్యాధుడుగా అంటే బోయవాడుగా. అప్పుడు ఒక మునిని చూసి నమస్కారం చేశాట. బోయవాడా, నీ వినమ్రతతో కూడిన నమస్కారం స్వీకరిస్తూ నిన్ను ప్రజ్ఞా సమన్వితుడు అయ్యదవుగాక అని ఆశీర్వదిస్తున్నాను. నాయనా కూర్చో. నీవు నీ ధనస్సుతో నిరపరాధులకు మూగ జీవాలైన మృగాలను చంపటం మహా దీర్ఘ దుఃఖాల కొరకేనని గ్రహిస్తున్నావా? కాబట్టి ఇక్కడ మూగ జీవులైన మృగాలని చంపటం అనేదంటే మాటల తూటాలు లేవు మీ దగ్గర.
అవే కదా బాణాలు గుచ్చుకుంటున్నాయంట. గుచ్చుకోదు మాట, గుచ్చుకుంటున్నారా లేదా? అలాంటి మాటలు అంటున్నారా? అయితే గుచ్చుకోవట్లేదు. లేదమ్మా. గుచ్చుకోవట్లేదా? సరే. లేదమ్మా. మూగజీవాలైన మృగాలను చంపటం మహా దీర్ఘ దుఃఖాల కొరకేనని గ్రహిస్తున్నావా? పర్యవసనం గమనిస్తున్నావా? జగత్తు క్షణభంగురం. శాస్త్రాలు ఏమన్నా విన్నావా? ఇట్టి జగత్తులో జీవించేటప్పుడు అహింస, అభయదానం అను గుణములు మహా ఫలదాయకమవుతాయని, ఇతర జీవులను బాధించటం, హింసించటం, భయపెట్టటం మొదలైనవి ఆ జీవునికి అనేక వేదన రోదనలకు బీజభూతం అగుతున్నదని బోధిస్తున్నాయి కదా. ఓ ప్రియమిత్రుడా, ఆ జీవులను చంపుతున్నావు సరే, మరి నీవు మాత్రం కలకాలం ఉండబోతున్నావా? కాదే. ఆ సకల జనులకు, మూగజీవులకు, నీకు కూడా దేహం ప్రసాదించిన పరమాత్మకు కృతజ్ఞత చెల్లిస్తూ సద్గుణములను అలవర్చుకోవలసినది పోయి, సరి అయిన ఆలోచన అవగాహన లేకుండా మూగజీవులను నిష్కారణంగా చంపడానికి ఉపక్రమిస్తున్నావా? వారికి దేహం నీవిచ్చావా? ఇవ్వగలవా? లేదు. మరి వాటి దేహాలను నాశనం చేసే హక్కు నీకెక్కడిది? ఆలోచించే బుద్ధి ఉన్నది నీకు. మరి ఆ బుద్ధితో నీకు ఏది శుభప్రదం, ఏది అశుభప్రదం అని నీవు ఆలోచించాలి కదా. నీ ఆయుష్ శాశ్వతమా? గాలిచే కొట్టబడుతున్న మేఘాల సముదాయంలోని జలబిందువు వలె నీ ఆయుష్ క్షణభంగురం కాదా? ఇక్కడ గల భోగాలు అతి చంచలం కదా. నీ భార్య మొదలైన ఆయా జీవులతో గల సంబంధం శాశ్వతమా? కలకాలం యవ్వనం ఉంటుందా? అందుకని ఇంకా అంటే మన దగ్గర ఎవరు ఇంకా నాన్ వెజ్ వాళ్ళు లేరు కదా, అందరూ మానేసినట్టున్నారు కదా, ధైర్యంగా చెప్పచ్చు. ఒక జీవిని ఎవడన్నా చంపనేయండి, ఆ చంపిన జీవిని ఆహారంగా స్వీకరించడం మరి ఎంతటి దోషం. ఎందుకంటే అది ఎందుకు ఆయన భగవంతుడు పెట్టాడో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మనమేమి దేశ రక్షణ కోసం ప్రయత్నం చేయటం లేదు కదా. దేశ రక్షణ, గ్రామ రక్షణ అలాంటివన్నీ ఏం చేయటం లేదు కదా. మనకి రజోగుణం అవసరమా? రజోగుణం లేదమ్మా. అవసరమైనప్పుడే మనం మీ నషాలానికి కారాలు మీ ఇష్టం. కారాలు తింటానా ఇంకా అంటే మీరు రజోగుణం నుంచి తప్పించుకోలేరు. అలాగే ఒక జీవిని హింస చేసి అంటే దాన్ని ఎవడు వాడు చంపినా అమ్మేస్తే నువ్వు కొట్టుకుని తింటున్నావు కదా, అది వాడి వృత్తి, వాడు చేసుకుంటాడు, వాడికి దోషమా కదా, అది వాడు దేవుడు చూసుకుంటారు. దాన్ని తింటున్నా నువ్వు. డబ్బిస్తున్నాను కరెక్టే, డబ్బు ఇస్తే మటుకు చేసిన పాపం పోతుందా? నీలో రజోగుణం, ఎందుకంటే అదే నీ శక్తిగా మారుతుంది. నువ్వు తిన్న ఆహారమే నీ శక్తిగా. లేకపోతే సాత్విక ఆహారం తీసుకోమని కృష్ణ పరమాత్మ చెప్తాడా? యవ్వనం గుప్పిట్లోకి తీసుకునే పొగవలే చేజారిపోతూనే ఉన్నది కదా. నీ శరీర దార్ఢ్యం అన్న దాని గురించి చెప్పనే అక్కర్లేదు. ఈ నీ శరీరానికి ఎప్పుడు ఏ ఆపద రానుందో చెప్పలేం కదా. అసక్తత అయిపోదు. శరీరం కూరబడినప్పుడు నీ భార్యాపుత్రులు కూడా నీ ముదుసలి శరీరాన్ని చూసి ఎగతాళి చేస్తారు. పుట్టింది తిని తాగి చావటానికా? మరి ఇంకెందుకంటావా? నీ తిండి కోసం సహజీవులని హింసించి తద్వారా అనేక దుఃఖ పరివసనలను మూట కట్టుకుంటూ ఈ ఆయుష్ నిష్ప్రయోజనం దుష్ప్రయోజనం చేసుకుంటున్నావే. అనేక అనర్థములతో కూడిన ఈ సంసారం యొక్క గతిని చూసి భీతిల్లకుండా అంటే భయపడకుండా గుడ్డి ఎద్దు చేలో పడినట్టు జీవిస్తున్నావు. ఓ ఈ భవ్యవాడ లుబ్ధత, కనులు తెరు, లే. అశ్రద్ధగా జీవిస్తే ముందు ముందు నా గతి దుర్గతి కానున్నదని భయపడుతూ జీవించు. ఈ జీవితం నీకు గొప్ప సదవకాశముగా ఆ పరమాత్మ ఇచ్చాడు. నిరతిశయానంద రూపముకు బ్రహ్మం కొరకై అన్వేషించు. తత్వజ్ఞానం అనే అతి ముఖ్యమైన కార్యక్రమమునకు ఇప్పటికన్నా ఉపక్రమించు. అహింస, స్నేహము, జీవకారుణ్యము, గురుసేవ, శాస్త్రములు చెప్పే సాధనా క్రమము, పరమాత్మ యొక్క మననము, దేహమును ప్రసాదించిన పరమేశ్వరుని కృతజ్ఞతలు సమర్పించటం, పెద్దలు బోధించే సారవాక్యాల ధ్యానం, ఇటువంటి దైవీ గుణములను పెంపొందించుకో. ఆ ప్రయత్నం చెయ్యి. అంతేగాని ఒక పిట్టనో జింకనో చెప్పి ఆ మాంసం ఆరగించి ఇక చాలు అని నిద్రించి మళ్ళీ తెల్లారగానే ఆహారం కోసం విల్లు ధరించి ఇలా రోజులు వెళ్ళబుచ్చడం పరమాత్మ ప్రసాదించిన జీవితం అనే అవకాశాన్ని, ఆయుష్ను వృధా చేసుకోవటమే. ఇది తెలివి ఉన్నవాడు చేసే పని కాదు. తర్వాత అంటే ఇప్పుడు బోయవాడి గురించి చెప్పండి, ఏమండి మేమేం వేటాడలేదండి, హాయిగా కూరలు కొనుక్కునే తింటున్నామండి, స్వీట్లు తింటామండి. కానీ మన మాటలతో చేతలతో ఎంతమందిని హింస పెడుతున్నాం. మాట చేతులతో చేసేది జీవహింస కాదా? అవతల వాడు బాధపడ్డాడన్నా ఏదన్నా కూడా అది మరి జీవహింస కాకేమంటే వాడు జీవుడేగా.
కాలితో ఒక పురుగుని చంపినా, కుక్కను తన్నినా, ఇలాంటివన్నీ జీవహింసలు కాదండి, ఎన్ని చేయటం లేదు మనం. కాబట్టి అవన్నీ కూడా చెయ్యొద్దు అని చెప్పడం. కాబట్టి జీవిత సద్వినియోగం గురించి యోచన చేయి, నీకు శుభము గాక అన్నట్ట. అప్పుడు ఆ వ్యాధుడు అంటున్నాడు, మునీంద్ర, నాపై కరుణతో ఈ రోజు నాకు సన్మార్గాన్ని చూపించారు. ఈ హింస మొదలైన వ్యవహారాలు దుఃఖహేతువులను నాకు గుర్తు చేస్తున్నందుకు ఆజన్మ అంతా కృతజ్ఞుడను. స్వామి, నాపై దయతో నాకు దుఃఖక్షయం కావడానికై నేను ఏమేమి చేయాలో చెప్పండి. మరీ కష్టంగా గాని సులభంగా గాని ఉండనట్టి సాధనా మార్గాన్ని, వ్యవహార క్రమమును ఉపదేశించండి. ఇప్పుడు మీరు ఏమి ఆజ్ఞాపిస్తే అలా నిర్వర్తించడానికి సంసిద్ధుడనై ఉన్నాను. మిమ్మల్ని సేవిస్తూ ఇక్కడే ఉంటాను అన్నాడు. అంటే వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. అంతేగాని ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడా? చెప్పాడు. అప్పుడు మునీంద్రుడు చెప్తున్నాడు, పుత్ర, ముందుగా ధనస్సును బాణాలను వదిలిపెట్టు, సాత్వికమైన ఆహారం. ఎక్కడ కష్టం రా బాబు, తినక ఒక్క మిరపకాయ అంటున్నారు. ఒక్క మిరపకాయల రజోగుణం ఏమన్నా లేదా? మిరపకాయల రజోగుణం లేదా? ఒకటేసిన చిన్న ముక్కేసిన రజోగుణం ఉంటుంది కదా, సాధనకు అడ్డు రాదా అది? ఏమి పొడి కారమైన కారమే కదా. మునుల ఆచారాలైనట్టి ధ్యానము, యమము, నియమాలని ప్రారంభించు. నీవు ఈ ఆశ్రమంలోనూ ఉండవచ్చు, లేదా నీ ఇంట్లోనూ ఉండవచ్చు, అది నీ ఇష్టం. అయితే చక్కగా మంత్రోపదేశం చేస్తాను. మంత్రములు గానం చేస్తూ మనసును పరిశుద్ధపరుచుకో. అప్పుడు మునీంద్రుడి పాదాలు స్పృశించి ప్రణామం చేశాడు. ధనుర్బాణాలను త్యజించాడు. వెంటనే చూడండి, ఆ జనక మహారాజు ఆయన చేశాడంటే అతనికి జ్ఞానం అన్ని పుస్తకాలు చదివాడు. పోయేవాడికి ఏమిటండి, ఒక మంచి మాట వినగానే ఆ మనసులో శుద్ధత్వం ఉంది, ఏదో దానికోసం చేసినా మనసు మంచిదే కాబట్టి వెంటనే త్యజించాడు. యమ నియమాలకు ఉపక్రమించాడు. ఆ ఆశ్రమంలోనే ఉండి గురువులను సేవిస్తూ వారు చేసే సత్సంగ బోధన వింటూ క్రమంగా చిత్తాన్ని శుద్ధం చేసుకున్నాడు. శాస్త్రాలు గుర్తు చేసే నిత్య అనిత్య వివేకాన్ని పెంపొందించుకున్నాడు. ఒకనాడు అంటున్నట్ట, సరే మళ్ళీ బోయేవాడు కూడా రాముల వారు అన్నట్టుగా, జగత్తు ఎవరిచే ఎందుకు ఈ విధంగా నిర్మించబడింది అది అడిగాడు. అప్పుడు మునీశ్వరుడు కూడా ఇది మనోకల్పనే సుమా అని చెప్పాడు. సరే, ఆయన మళ్ళీ ఏదో కథ చెప్పాడు, అది చూద్దాం, రేపు చెప్తాం మా కథ ఎలాంటిదో చూస్తాం. కాబట్టి అందరూ కూడా ఒక మాట, అది ఒకరిని హింసించే మాట చేత మన ప్రవర్తన వల్ల ఒకళ్ళు బాధపడుతున్నారు అంటే అది చెయ్యకుండా ఉండటం అనేది దైవ లక్షణం. అంతేగాని వాడు బాధపడితే నాకేంటి, నా పని నేను చేయాలి కదా అని అనరాదు. కాబట్టి ఎట్లా అంటే మనసావాచ కర్మణ ఎప్పుడు కూడా మాట ద్వారా గాని చేత ద్వారా గాని మనసు ద్వారా గాని పరహింస చెయ్యరాదు. అది అవలంబిస్తే మనసు అంటే యథాప్రాప్తములుగా మీరు జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఇది కూడా అవలంబిస్తే సాధన ఎటువంటి విఘ్నాలు లేకుండా శీఘ్రంగా పరిపూర్ణం అవుతుంది. శుభం భూయాత్.